I thank God for bringing me to the Vijayawada Convention this year and able to meet all the wonderful saints here. ఈ సంవత్సరములో విజయవాడ కన్వెన్షన్కు నన్ను తీసుకుని వచ్చి మీ మధ్యలో నేను కనబడి ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైన శ్రేష్టమైన పరిశుద్ధులందరినీ చూచు నిమిత్తమై దేవుడు నాకు ఇచ్చిన ధన్యమైన అవకాశం కొరకు దేవుని స్తోత్రం చేయుచున్నాను. I bring greetings and love from the saints in Toronto, Canada. టొరంటో కెనడాలో ఉన్నటువంటి దైవ సేవకులైన వారి యొక్క శుభములు మీకు తెలియజేయుచున్నాను. We have 7 churches in Canada. కెనడా దేశమునందు 7 సంఘములు కలవు. God has been blessing the work and adding souls there. అక్కడ దేవుడు సేవను ఆశీర్వదించుచు ఆత్మలను మాతో పాటు సమకూర్చుచున్నాడు. I request that you continue to pray for the work there and God will raise up many more servants of God. అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క పనిని దేవుడు ఆస్వాదించు నిమిత్తముగాను అనేక మంది దైవ సేవకులను దేవుడు లేపు నిమిత్తముగాను మీరు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. Turn in our Bibles to the book of Isaiah chapter 64. యెషయా గ్రంథము 64వ అధ్యాయం వైపుగా మనకి పరిశుద్ధ గ్రంథాన్ని తిప్పుకుందాం. Isaiah chapter 64, we'll read verses 1 through 4. యెషయా గ్రంథము 64వ అధ్యాయము మొదటి వాక్యం నుండి 4వ వాక్యం వరకు చదువుకుందాం. గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక, నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్నిగచ్చ పొదలను కాల్చు రీతిగాను అగ్ని నీళ్లను పొంగచేయ రీతిగాను నువ్వు దిగి వచ్చేదవుగాక. జరుగునని మేము అనుకునని భయంకరమైన క్రియలు నువ్వు చేయగా అన్ని జనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. నువ్వు దిగి వచ్చేదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయి మరి ఏ దేవునిని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. Oh, that thou wouldest rend the heavens, that thou wouldest come down, that the mountains might flow down at thy presence, as when the melting fire burneth, the fire causeth the waters to boil, to make thy name known to thine adversaries, that the nations may tremble at thy presence. When thou didst terrible things which we looked not for, thou camest down, the mountains flowed down at thy presence. For since the beginning of the world, men have not heard, nor perceived by the ear, neither had the eye seen, O God, beside thee, what he had prepared for him that waiteth for him. Here we read about one of the most powerful prayers in the Bible. ఇక్కడ ఒక మిక్కిలి శ్రేష్టమైనటువంటి ప్రార్థనలో ఒక ప్రార్థన ఇక్కడ చదువుచున్నాం. A desperate prayer that God would come down to rescue the people. తమ యొక్క జనాంగము యొక్క నిస్సహాయ స్థితిలో దేవుడు వారిని విడిపించు నిమిత్తమై దిగి క్రియ చేయ నిమిత్తముగా చేయబడుచున్న ప్రార్థన. The people of Israel were at the lowest point in their history. ఇశ్రాయేలీయులు తమ యొక్క చరిత్రలో మిక్కిలి హీనమైన దశలో ఉన్నప్పుడు The Babylonians are coming to Jerusalem. They destroyed the city. బబులోనీయులు ఇశ్రాయేలు యొక్క దేశంలోనికి వచ్చి వారి నగరములు పాడు చేసిన సందర్భములో They took the people of God captive to Babylon. దైవ జనాంగమును బబులోను దేశముకు వారు చెరగొనిపోయినప్పుడు Worse than that was the temple there where the forefathers worshipped, and the temple which they loved was burned with the fire. అంతవరకు తమ యొక్క పూర్వపితరులైన వారు ఆరాధించుచూ వచ్చినటువంటి ఆ యొక్క ఆలయమునది, ఆ యొక్క ఆలయమును వీరెంతగానో ప్రేమించినటువంటి స్థితిలో ఉన్నప్పుడు శత్రువులు దానిని అగ్నితో కాల్చివేసి ఉన్నారు. They were very desperate. వారు నిస్సహాయులుగా నిరాశలో కనబడిరి. Isaiah had seen the power and the glory of God. యెషయా దేవుని యొక్క శక్తిని మహిమను చూచిన వాడిగా ఉండి He realized that no man can help them. ఏ మనుష్యుడు తమకు సహాయము చేయలేడు అని ఆయన గ్రహించిన వాడిగా ఉండి Only God could help them in their desperate situation. వారి యొక్క నిరాశ నిస్పృహ స్థితిలో దేవుడు మాత్రమే వారికి సహాయం చేయగలడని యెషయా నమ్మియుండెను. Therefore he prayed that God would come down in their midst, deliver them from the enemies. దేవుడు వారి మధ్యలోనికి దిగి వచ్చి ఆ యొక్క శత్రువుల చేతిలో నుండి వారిని విడిపించు నిమిత్తముగా కోరుచున్నాడు. They would restore the people and revive them. దేవుని యొక్క జనాంగమును విడిపించి వారిని ఉజ్జీవింపచేయ నిమిత్తముగా కోరుచున్నాడు.
begins with that expression, oh, that speaks of a deep and desperate need they had. వారు అక్కడ ఉన్నటువంటి ఒక నిస్సహాయ నిస్పృహ స్థితిలో దేవుని యొక్క సహాయము వారి దేవుని యొక్క సహకారం కొరకు వారు కనిపెట్టుకొనుచున్నారు. We are in such a desperate state today. ఈ యొక్క దినముల్లో మనము కూడా అటువంటి ఒక నిస్సహాయ స్థితిలోనే కనపడుచున్నాం. In India there is 1.5 billion people. ఇండియాలో దాదాపు 150 కోట్ల మంది జనాలు ఉన్నారు. 97% of the people do not know the true and the living God. 97% జనాంగము నిజమైనటువంటి జీవము కలిగిన దేవుని ఇంకను ఎరుగని వారుగానే కనపడుచున్నారు. Canada, America and England were once called the Christian countries. కెనడా, ఇంగ్లాండ్ దేశములనవి ఒకానొక కాలములో క్రైస్తవ దేశములుగా పిలువబడెను. But today they cannot name the name of Christ publicly. కానీ ఈ దినాలలో అయితే వారు క్రీస్తు యొక్క నామమును బహిరంగముగా వారు ఉచ్చరించని వారిగా కనబడుచున్నారు. There is no peace in the world. లోకములో సమాధానము లేదు. Only God can change the situation. దేవుడు మాత్రమే ఈ పరిస్థితిని మార్చగలవాడై ఉన్నారు. Only God can bring peace in the hearts of people. దేవుని జనాంగల హృదయములలో దేవుడు మాత్రమే సమాధానం నెమ్మది తీసుకొని రాగల వారై ఉన్నారు. A few weeks ago I was walking in the parking lot of the church. నేను కొన్ని వారములకు ముందుగా ఆ యొక్క సంఘములోని ఆ యొక్క పార్కింగ్ స్థలములో నేను నడుచుచూ ఉంటిని. The gate was open. One man walked into the parking lot. ఆ యొక్క గేట్ తెరవబడిన స్థితిలో ఒక వ్యక్తి ఆ యొక్క పార్కింగ్ స్థలములోనికి వచ్చి ఉండెను. I went and talked to him. He told me that he was very troubled. There's no peace. నేను అతనితో వెళ్ళి మాట్లాడగా అతడు తన యొక్క స్థితి చెప్పినాడు. అతనికి సమాధానము సంతోషము లేని వారిగా కనపడుచున్నాడని. He told me that he had no job. His mother put him out of the house. అతనికి ఉద్యోగం లేనందువలన అతని యొక్క తల్లి అతనిని ఇంటి నుండి బయటికి గెంటి వేసినారట. He said, I have no place to go. అతడు చెప్పినాడు, నేను వెళ్ళు నిమిత్తమై నాకు చోటు లేదు. I don't know what to do. నేనేం చేయాలో నాకు తెలియదు. I told him he came to the right place. నేను చెప్పినాను, నీవు సరైన చోటుకు వచ్చి ఉన్నావని. I shared the gospel of salvation with that man. ఆ యొక్క వ్యక్తితో రక్షణ సువార్తను నేను పంచుకొని ఉన్నాను. Told him that of the Christ who loved him and died on the cross to save him. క్రీస్తు అతన్ని ప్రేమించి అతని నిమిత్తమై కల్వారి శిలువలో మరణించి ఉన్నాడని అతనికి తెలియజెప్పితిని. He repented of his sins and accepted Christ as a personal savior. తన యొక్క పాపములను గురించి అతడు పశ్చాత్తాపం పొందిన వాడై ప్రభువైన యేసుక్రీస్తును తన యొక్క సొంత రక్షకునిగా స్వీకరించి ఉండెను. He left that place with a smile on his face. అతని యొక్క ముఖమునందు చిరు దరహాసముతో అతడి యొక్క స్థలము నుండి సంతోషముగా వెళ్ళిపోయెను. He said, now I have peace in my heart. అతడు వెళ్తూ చెప్పిన కార్యం, ఇప్పుడు నా యొక్క జీవితంలోను ఇంటిలోను సమాధానం కలదని చెప్పి ఉన్నాడు. That Prince of Peace is here tonight. ఆ యొక్క సమాధానకర్త ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడు. He has come to give us peace tonight. ఈ రాత్రి యందు సమాధానం ఇచ్చు నిమిత్తమై వచ్చి ఉన్నాడు. If you want that peace, can you lift up your hands and say hallelujah? ఆ యొక్క సమాధానం మీకు కావాలనా? చేతులు పైకెత్తి గట్టిగా చెప్దాం. The church is also in a desperate need. సంఘము కూడా నిరాశతో కూడిన స్థితిలో కనపడుచున్నది. The church has lost the power of the Holy Spirit. సంఘమునది పరిశుద్ధాత్మిక శక్తిని కోల్పోయిన స్థితిలో కనపడుచున్నది. It has lost the vision of the coming of the Lord. ప్రభు యొక్క రాకడ యొక్క దర్శనమును అది పోగొట్టుకొనినది. In America there are more than 10 mega churches. అమెరికాలో 10 పెద్ద సంఘములు కలవు. Each has 4,000 to 40,000 people. ఒక్కొక్క సంఘములో దాదాపు 4,000 మొదలుకొని అధిక పక్షముగా 40,000 మంది సమకూడే జనాంగం ఉన్నది. They do not preach this gospel. కానీ వారైతే ఈ యొక్క గ్రంథములోని సువార్తను ప్రకటించరు. They preach the prosperity gospel. వారైతే అభివృద్ధి సస్యశ్యామలతతో కూడినటువంటి అభివృద్ధి సువార్తను ప్రకటించుదురు. Many of the people are bound with the wrong doctrines. అనేక మంది జనాంగలైతే వారు దురుపదేశముతో వారు బంధింపబడి ఉన్నారు. They do not know about the glorious church. వారికి మహిమ కలిగిన సంఘము గురించి తెలియదు. They do not know about the holy life. వారికి పరిశుద్ధ జీవితం గురించి వారు తెలుసుకోరు. They do not know about the rapture that's going to take place soon.
అతి త్వరలో సంభవింపబోయే ఎత్తబడుట లేక ప్రభు రాకడ గురించి వారు తెలుసుకొనుటకు కోరుకొనుట లేదు. There's a great need for the church today. ఈ యొక్క సంఘములలో సంఘముకి ఇట్టి స్థితి అవసరమైనది. Church need to be revived. Church need to be revived. సంఘమన్నది ఉజ్జీవింపబడవలెను. The Holy Ghost fire must come down. మరొకసారి పరిశుద్ధాత్మిక అగ్ని దిగి రావలెను. People need to be restored to the Lord. ప్రభు జనాంగమైతే ప్రభువునందు వారు తిరిగి నూతనపరచబడాలి. A glorious church must come into existence. మరొకసారి తిరిగి మహిమ కలిగిన సంఘము స్థాపించబడాలి. The only way that can take place is the God would come down in the midst of the people. ఆ యొక్క కార్యములని సంభవించవలెను అన్నట్లయితే దేవుడు తమిక జనాంగం మధ్యలోనికి దిగి రావలెను. Tonight God is going to visit us. ఈ యొక్క రాత్రి కాలమందు దేవుడు మనల్ని దర్శించబోతున్నాడు. God will come with a glorious power. అవును, మహిమ కలిగిన శక్తితో ఆయన మన మధ్యలో దిగి రాబోతున్నాడు. God will come with the power of the Holy Spirit. పరిశుద్ధాత్మిక శక్తితో దేవుడు మన మధ్యలో దిగి రాబోతున్నారు. God will save the sinners tonight. ఈ రాత్రి కాలమందు దేవుడు పాపులను రక్షింపబోతున్నాడు. God will heal the sick tonight. ఈ రాత్రి కాలమందు వ్యాధిగ్రస్తులను దేవుడు బాగు God will చేయబోతున్నాడు. restore the backsliders tonight. దేవుడు సంఘములోని వెనుకబాటుతనమును తీసివేయబోతున్నాడు. God will set the captive free tonight. ఈ రాత్రి కాలమందు చెరగొనిపోయిబడిన వారిని దేవుడు విడిపించబోతున్నాడు. God is going to come down in our midst. దేవుడు మన మధ్యలో దిగి వచ్చినట్లయితే, That's what the prayer Isaiah prayed. అవును, యెషయా ప్రార్థించిన ప్రార్థనదే. Lord, rend the heavens and come down. దేవా, గగనమును చీల్చుకొని నీవు దిగి వచ్చేదవు గాక. Come down in all your power. మీ యొక్క సమస్త శక్తితో దిగిరమ్ము. Come down in all your glory. మీ మహిమతో దిగిరమ్ము. Come down in all this majesty. మీ యొక్క ప్రభావముతో దిగిరమ్ము. As the Almighty God, సర్వశక్తిమంతుడుగా, all powerful God, సర్వశక్తివంతుడుగా, glorious God. మహిమ కలిగిన దేవుడుగా He is going to come down in our midst tonight. ఈ రాత్రి కాలమందు దేవుడు మన మధ్యలో దిగి రాబోతున్నాడు. Lives are going to be changed. జీవితములు మార్చబడబోతున్నవి. Church is going to be revived. సంఘము జీవింపచేయబడబోతున్నది. If you believe, raise your hand and praise God tonight. ఇందు నిమిత్తమై దేవ జనాంగము చేతుల పైకెత్తి దేవుని స్తోత్రించదము. Yes, Lord. Yes, Lord. Yes, Lord. Yes, Lord. Hallelujah. 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 Jesus, Jesus, Jesus. Why did God leave the people of Israel? దేవుడు ఎందు నిమిత్తమై ఇటు జీవితముకు దేవుడు నడిపించున్నాడు. Because God's people have sinned against God. ఎందు నిమిత్తమై దేవుడు తమ యొక్క జనాంగమును వదిలిపెట్టి ఉన్నాడు అన్నట్లయితే వారి యొక్క జీవితంలో పాపము కనబడెను. They had hardened their heart. వారు తమ యొక్క జీవితంలో హృదయమును కఠినపరచుకొనిరి. They forsook the living God. వారు జీవము కలిగిన దేవుని వదిలిరి. They set up idols and began to worship them. వారైతే తమ నిమిత్తమై స్వరూపములను విగ్రహములను కలిగించుకొని దాన్ని ఆరాధించుటకు ప్రారంభించింది. God sent prophets after prophets calling them to repentance. దేవుడైతే ప్రవక్తల వెంబడి ప్రవక్తలను వారు మారు మనసు పొందు నిమిత్తమై వారి కొరకు పంపి ఉండగా, but they refused to repent. కానీ వారు మారు మనసు పొందు నిమిత్తమై నిరాకరించిరి. Read Isaiah chapter 1 verse 4. యెషయా గ్రంథము 1:4 నందు చదువుచున్నప్పుడు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతులు ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. A sinful nation, a people laden with iniquity, a seed of evildoers, children that are corrupters, they have forsaken the Lord, they have provoked the Holy One of Israel unto anger, they are gone away backward. They have provoked God and they had gone back. వారు దేవునికి విరోధముగా కోపమును పుట్టించి వారు వెనుతిరిగిపోయి ఉన్నారు. Therefore God allowed them to go into captivity. అందు నిమిత్తముగానే వారు చెరగొనిపోబడు నిమిత్తమై దేవుడు వారిని వదిలిపెట్టి ఉన్నాడు. They were slaves in Babylon. వారు బబులోనులో బానిసలుగా ఉండిరి. Nobody else could help them, but only God could help them. దేవుడే తప్ప వారికి సహాయం చేయ నిమిత్తమై ఏ ఒక్కరూ లేకుండా పోయిరి. Therefore the prophet prayed, "O Lord, rend the heavens and come down." అందు నిమిత్తముగానే ప్రవక్త ప్రార్థన చేయించినప్పుడు, దేవా గగనమును చీల్చుకొని నీవు దిగిరమ్ము. That's our prayer tonight. ఈ రాత్రి కాలమందు మన యొక్క ప్రార్థన కూడా ఈ రీతిగానే ఉండనివుడి. "O Lord, come down in our midst tonight." దేవా, ఈ రాత్రి కాలమందు మా మధ్యలోనికి దిగిరమ్ము. God's people, many have lost the power of the anointing.
ఈ దినాలలో అనేక దైవ జనాంగము పరిశుద్ధాత్మిక శక్తిని వారు పోగొట్టుకొని ఉన్నారు. Many have lost the joy of the Lord. ప్రభువునందలి ఆనందమును అనేకులు కోల్పోయిరి. Many have lost the heavenly vision. పరలోక దర్శనమును అనేకులు కోల్పోయిరి. When God comes down, He is going to restore. అవును, దేవుడు దిగి వచ్చినట్లయితే, దిగి వచ్చారంటే ఆయన మన సమస్త కాలం Lift up our నూతనపరచును. hands and say, "Come down, O Lord." అవును, మన చేతులు పైకెత్తి దేవా దిగిరమని పలుకుదామా? He will do miracles in our midst tonight. ఈ రాత్రి కాలమందు అద్భుతములు He will do చేయబోతున్నారు. wonders in our midst tonight. ఆయన అద్భుతములు He చేయబోతున్నారు. will change our lives tonight. ఈ రాత్రి కాలము జీవితం Tell the మార్చబోతున్నాడు. Lord, "Come down tonight." దేవా ఈ రాత్రి దిగిరమని గట్టిగా చెప్దాం. Come down in our midst, O Lord. మా మధ్యలోనికి దిగిరము దేవా, Come down, O God. దిగిరము దేవా. My life must change. నా జీవితం మారాలి. I must receive victory tonight. ఈ రాత్రి కాలం జయం పొందాలి. I need the joy of the Lord. నేను ప్రభువునందు I ఆనందించాలి. need the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలి. Come down in my life, నా Lord. జీవితంలోనికి దిగిరము. Cry out to God for a moment. కొద్దిసేపు దేవునికి మొరపెట్టుదాం. Come down, O Lord. దేవా దిగిరము, Come down, O Lord. దిగిరము. Hallelujah. Hallelujah. హల్లెలూయా. The Bible we see 3 times the triune God coming down in the midst of people. పరిశుద్ధ గ్రంథములో 3 సందర్భముల్లో త్రిత్వ దేవుడు తమ యొక్క జనాంగ మధ్యలోనికి దిగి వచ్చిన కార్యములు మనం చూడగలం. That's what God wants me to speak about. అందులో ఒక్కొక్క కార్యమును మాట్లాడుకుందాం. First time we see in Exodus chapter 19 and verse 16. నిర్గమాకాండము 19వ అధ్యాయం 16వ వాక్యములు చదువుచున్నప్పుడు, మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బోరు యొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరూ వణికిరి. And it came to pass on the third day in the morning that there were thunders and lightnings and a thick cloud upon the mount, and the voice of the trumpet exceeding loud, so that all the people that was in the camp trembled. Moses had brought the people by the Mount Sinai. మోషే ఇశ్రాయేలీయులను సీనాయి కొండకు దిగువ భాగముకు తీసుకొని వచ్చినప్పుడు God told Moses to prepare the people to meet with the Lord. మోషే దేవుణ్ణి సంధించు నిమిత్తమై జనులను సిద్ధపరచు నిమిత్తముగా చెప్పబడి ఉండెను. The people of Israel had seen the miracles God did in Egypt. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో దేవుడు తమ కొరకు చేసిన అద్భుతములు వారు చూచి ఉండిరి. They had seen how God divided the Red Sea. వారు ఎర్ర సముద్రమును దేవుడు 2 పాయలుగా చేసిన చూచి ఉన్నారు. They saw God destroying Pharaoh with all his armies. ఫరోను అతని సైన్యమును దేవుడు నాశనం చేసుట వారు చూచి ఉన్నారు. But they have never seen this great God. కానీ వారైతే దేవుని అంతవరకు నేరుగా చూచి ఉండలేదు. Now God comes down on Mount Sinai. ఇప్పుడైతే దేవుడు సీనాయి కొండ మీదకి దిగుచున్నాడు. God comes down, there we see about thunders and lightnings. అక్కడైతే ఉరుములు మెరుపులతో దేవుడు ఆ యొక్క సీనాయి కొండ మీదకి దిగుచున్నప్పుడు, And thick cloud covering the mountain. సాంద్ర మేఘము ఆ యొక్క పర్వతమును కమ్మెను. And the trumpet exceeding loud. ఆ యొక్క బూర మిక్కిలి బిగ్గరగా మోగెను. And the people trembled. జనులు వణికిరి. They saw the Almighty God. వారు సర్వశక్తిమంతుడైన దేవుని చూచిరి. The awesome God. భయంకరుడైన దేవుని చూచిరి. The terrible God. మిక్కిలి భయంకరమైన దేవుని చూచిరి. With all power he descended in fire and smoke. ఆ యొక్క అగ్నితోను ఆ యొక్క పొగలోను ఆయన తన శక్తితో దిగి ఉన్నాడు. Our God is not like other gods. మన దేవుడు ఇతర దైవముల వలె కాదు. Our God is an awesome God. మన దేవుడు మిక్కిలి భయంకరుడైన దేవుడు. Our God is an almighty God. మన దేవుడు మిక్కిలి సర్వశక్తిమంతుడు. He is the El Shaddai. ఆయన ఎల్ షదాయ్. He is the Adonai. ఆయన అదోనాయ్. He is the mighty God. ఆయన శక్తిమంతుడు. I thank God I serve this mighty God. ఇట్టి శక్తిమంతుడైన దేవుని నేను సేవ చేయించినందుకు దేవునికి స్తోత్రం There's చేయించున్నాను. nothing impossible with our God. మన దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. Today God can do miracles for us. ఈ రాత్రి మన కొరకు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. There are 2 reasons why God came down like this. ఈ విధముగా
దిగివచ్చు నిమిత్తమై దేవుడికి ఉన్నటువంటి రెండు కారణములు. First of all, God wanted to create faith in the hearts of God's people. దేవుని జనాంగం యొక్క హృదయములో దేవుడు ఒక విశ్వాసమును కలిగించగోరుచున్నాడు. This God, unlike other gods, is the one who created all things. ఈ దేవుడు ఇతర దైవముల వలె కాదు, ఈ దైవము సమస్తమును సృష్టించిన దేవుడు. The thunders and lightning speaks about the awesome power which God created all things. ఉరుములు మెరుపులు అనునవి దేవుడు సమస్తమును సృష్టించినటువంటి ఆయన సర్వశక్తిని బయలుపరచుచున్నది. Not only God created all things, the heaven and the earth and the stars and the sun and moon, but also He is upholding them by the word of His power. ఈ విధముగా ఆయన భూమిని, ఆకాశములు, నక్షత్రములు సమస్త సృష్టిలను సృష్టించిన మాత్రమే కాదు గాని ఆయన ఉరుములు మెరుపులు కూడా కలిగించిన వాడు. The thick cloud speaks about the glory of the Lord. సాంద్ర మేఘమన్నది దేవుని మహిమను చూపుచున్నది. Unlike all the other gods in this universe, our God is the only God who calls Himself God of glory. ఇతర దైవముల వలె కాక మన దేవుడు మాత్రమే సమస్త విశ్వాంతరాలములో తనను తాను మహిమ కలిగిన దేవునిగా ఆయన తనతో ఉచ్చరించుచున్నాడు. He is all glorious God. ఆయన సమస్త మహిమ కలిగిన దేవుడు. I thank God, our God is a glorious God. మన దేవుడు మహిమ కలిగిన దేవునిగా ఉన్నందుకే నేను దేవునికి స్తోత్రం చేయుచున్నాను. He has called us to receive that eternal glory. ఆయన సమస్త నిత్య మహిమను ఆయన పొందుకొని ఉన్నాడు. The trumpet speaks about the King of Kings is going to speak. బూర ధ్వని అన్నది ఆ యొక్క దేవుడు రాజాది రాజు అని చూపుచున్నది. They need to hear the voice of God. వారు ఆ యొక్క దేవుని స్వరమును వినాలి. If this God, who is all powerful God, ఈ దేవుడు సర్వశక్తిమంతుడుగా ఉన్న దేవుడు, God who is a glorious God, మహిమ కలిగిన దేవుడు, God who is the King of Kings and the Lord of Lords, రాజాది రాజుగాను ప్రభువులకు ప్రభువుగాను ఉన్న దేవుడు, Bible says He is our God. వాక్యం చెప్పుచున్నది ఆయన మన దేవుడు. Read Psalm 56 and verse 9. 56వ కీర్తన 9వ వాక్యం చదువుకుందాం. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షంలోనున్నాడని నాకు తెలియను. When I cry unto thee, then shall mine enemies turn back. This I know, for God is for me. This I know, God is for me. దీని మూలముగా దేవుడు నా పక్షమున ఉన్నాడని తెలియచున్నది. We don't need to doubt. మనకు సందేహం We అక్కర్లేదు, don't need to fear, భయపడనక్కర్లేదు. because this God is for me. ఎందుకనగా ఈ దేవుడు నా కొరకు ఉన్నాడు. In Romans 8 we read that if this God is for me, who can be against me? రోమాపత్రికలో చదువుచున్నాము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? No power on earth can stand against us. మనకు విరోధముగా భూమి మీద ఎట్టి శత్రు శక్తులు నిలువజాలవు. This God is my God. ఈ దేవుడు నా దేవుడు. This God is our God. ఈ దేవుడు మన దేవుడు. He is a miracle working God. ఆయన అద్భుతములు చేయు దేవుడు. He is a mighty God. ఆయన శక్తిమంతుడగు దేవుడు. He is our God. ఆయన మన దేవుడు. If He is your God, can you say hallelujah? ఆ దేవుడు మీ దేవుడుగా ఉన్నట్లయితే గట్టిగా హల్లెలూయా చెప్పండి. Hallelujah. We can trust Him. ఆయన యందలి మనం నమ్మిక ఉంచగలం. We can put our faith in Him. మన విశ్వాసము ఆయన యందలి ఉంచగలం. We can confidently rely on Him. మనము సమస్త విశ్వాస్యతతో ఆయన యందలి ఆనుకొనగలం. There's no need for us to fear or worry. మనము భయపడుటయో చింత నొందుటయో అక్కర్లేదు. God is able to fight the battle for us. మన నిమిత్తమై మన యుద్ధమును దేవుడు జరిగించును. Hallelujah. హల్లెలూయా. Our God is greater than all the other gods. మన దేవుడు సమస్త దైవముల కంటే గొప్ప దేవుడు. Moses told to his father-in-law about this God. ఈ మోషే తన యొక్క మామతో ఇట్టి దేవుని గురించి చెప్పినప్పుడు, He told all that God did in Egypt and the Red Sea. ఐగుప్తీయులకును ఎర్ర సముద్రం మీదయు చేసిన సమస్త కార్యములు మోషే తన మామతో చెప్పినప్పుడు, This is what Jethro said. ఇత్రో ఈ విధంగా చెప్పుచున్నాడు, Your God is the God of all gods. నీ దేవుడు దైవములందరికంటే దేవుడు. Hallelujah. హల్లెలూయా. I remember soon after my ministry training, I was transferred to Toronto. నా యొక్క సేవ యొక్క తర్ఫీదు తర్వాత
నేను టొరంటోకు మార్చబడితిని. Our senior pastor, Pastor Don, called me and said, Shaji, we are going to open a work in Montreal. అప్పుడు పాస్టర్ డాన్ గారు, నాకు పైన నాయకుడు పాస్టర్ డాన్ గారు చెప్పినారు, షాజీ, మాంట్రియాల్లో ఒక సంఘాన్ని తెరవబోతున్నాం. We had only one believer there. అక్కడ ఒకే ఒక విశ్వాసి ఉన్నాడు. And Montreal is a French speaking area. మాంట్రియాల్ అన్నది ఫ్రెంచ్ దేశస్థులు లేక ఫ్రెంచ్ భాష అధికముగా మాట్లాడేవారున్న స్థలం. That evening he called me and said, guess who is going to Montreal? ఒక అడ్రస్ ఇచ్చి మాంట్రియాల్కు వెళ్ళమని చెప్పినారు. And he said, you are going to Montreal to start a work. అక్కడ చెప్పినారు, నీవు మాంట్రియాల్లో ఉన్నటువంటి దేవుని పనిని ప్రారంభించబోతున్నావు. God gave me a prophecy saying that I will have trouble, but he will be with me. దేవుడు ఒక వాక్యముని ఇచ్చినాడు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన నాతో తోడుగా ఉండని చెప్పి వాగ్దానం ఇచ్చినాడు. I had gone to visit the believer there one time. అక్కడ ఉన్న విశ్వాసిని ఒకసారి సందర్శించడానికి వెళ్ళి ఉన్నాను. Then I stayed with a believer's son living in a basement apartment. ఒక బేస్మెంట్ అపార్ట్మెంట్ లో బిలీవర్ యొక్క కుమారునితో నేను నివసించుటకు ప్రారంభించితిని. And there are 2 rooms. There's a Hindu boy living in the other room. అక్కడ 2 గదులు మాత్రమే కలదు, ఇంకొక గదిలో ఒక హైందవ అబ్బాయి నివసించేవాడు. I stayed in the living room on the sofa. అక్కడ లివింగ్ రూమ్ సోఫాలో నేను ఉండేవాడిని. And above the sofa there were 3 Hindu gods on the wall. సోఫాకు పై భాగంలో ఒక 3 హైందవ దైవములు అక్కడ పటములు అక్కడ ఉండేవి. This boy would burn incense and do puja to the gods. అబ్బాయి అగరవత్తులు వెలిగించి పూజ చేసుకునేవాడు. Monday morning I was sitting in a bus to Montreal. నేను ఒక సోమవారం ఉదయకాలం ముందు మాంట్రియాల్కు వెళ్ళే నిమిత్తమై బస్సు కొరకు వెళ్ళినాను. It was 7-hour trip. అది 7 గంటల ప్రయాణం. That's the only place I knew to stay. స్థలం మాత్రమే నేను నివసించే నాకు తెలిసిన చోటు. I told the Lord, you cannot let me sleep under those Hindu gods. దేవా, నీవు హైందవ దైవముల పటముల కింద నేను పడుకో నిమిత్తముగా నివసించు నిమిత్తముగా నన్ను అనుమతించు దేవుడవు కాదు. I told God, you are greater than all the other gods. దేవా, నీవు ఇతర దైవముల కంటే గొప్ప దేవుడవు. But that boy is paying the rent, so he cannot put him out. That boy is paying the rent, so అబ్బాయి గదికి అద్దె చెల్లిస్తున్న వల్ల అతన్ని ఖాళీ చేయమని చెప్పలేము. So I just kept talking to the Lord. నేను మాటలు దేవునితో చెప్పుచూ ఉంటిని. 7 hours I pleaded with God. కొన్ని సందర్భంలో దేవునితో బతిమలాడితిని, Lord, don't let me sleep there. దేవా, అక్కడ నేను ఉండుటకు నన్ను అనుమతించవద్దు. So I reached there about 5:30 in the evening. సాయంకాలం 5:30 గంటలకు అక్కడికి వెళ్ళి చేరుకుంటుని. I knocked at the door. అక్కడ తలుపు తట్టాను. The Hindu boy opened the door. హైందవ అబ్బాయి తలుపు తెరిచాడు. I sat there, began to talk. నేను వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడడానికి ప్రారంభించాను. By 6 o'clock came. 6 గంటలకు వచ్చింది. The Hindu gods were still there. హైందవ దైవములు అక్కడే ఉన్నవి. At 6 o'clock he got up and he went to the wall. 6 గంటలకు అబ్బాయి వెళ్ళి గోడ దగ్గరికి వెళ్ళాడు. I thought he was going to do the puja. నేను అనుకున్నాను అతడు పూజ చేయబోతున్నాడు అనుకున్నాను. But he took one of the gods out of the wall. ఒక దైవం పటమును గోడ నుండి పెరికేశాడు. And I asked him, what are you doing? నేను అన్నాను, ఏం చేయబోతున్నావు? He said, this evening I am moving out of this place. అతడు చెప్పినాడు, ఈ సాయంకాలం ముందు ఈ గదిని నేను ఖాళీ చేయబోతున్నాను. God did not sleep under those gods one night. ఒక్క రాత్రి కూడా దైవముల పటముల కింద నన్ను పడుకొని అనుమతించలేదు. We serve a living God. ఆయన జీవము కలిగిన దేవుడు. He is a mighty God. ఆయన శక్తిమంతుడగు He దేవుడు. is all powerful God. ఆయన సర్వశక్తిమంతుడు. He can do great things for us. ఆయన మన నిమిత్తమై గొప్ప కార్యములు చేయు. Tonight that God is going to come down in our midst. ఈ రాత్రి కాలమంతటి గొప్ప దేవుడు మన మధ్య Our lives are going to be changed. మన జీవితములు మారబోతున్నవి. Revival is going to come. ఉద్యమం రాబోతున్నది. The Holy Ghost fire is going to come. పరిశుద్ధాత్మ దేవుని If you దిగబోతున్నది. believe, can you shout hallelujah? God demonstrated the power that God's people would believe on him. దేవుని జనాంగము తన యందు విశ్వాసం ఉంచు నిమిత్తమై దేవుడు తన శక్తిని బయలుపరచు వారిగా ఉన్నారు.
Second reason why God demonstrated the power is that we should fear this God. మనము రెండవ సందర్భంలో దేవుడు ఎందు నిమిత్తమై తన యొక్క శక్తిని బయలుపరిచినాడంటే ఆ యొక్క దేవుని మనము గ్రహించు వారముగా ఆ యొక్క దేవుని గురించిన స్పృహ మనకు ఉండాలి. The fear of God has departed today. ఆ యొక్క దేవుని యొక్క భయము ఈ యొక్క దినాల్లో జనుల గురించి వదిలిపోతున్నది. Even in the church, the fear of God is decreasing. ఆ యొక్క దేవుని యందు భయము నిమిత్తము వాని క్రియ చేస్తున్నాడు, కానీ ఈ దినాల్లో ఆ యొక్క దైవం తొలగిపోతున్నది. The Bible says God is a consuming fire. వాక్యం చెప్పుచున్నది దేవుడు దహించు అగ్ని. We must fear God. ఆ యొక్క దేవునికి మనం భయపడాలి. Fear of God means depart from sin and iniquity. దేవుని భయం అన్నది మనలను పాపముల నుండి దుర్నీతిలో నుండి తొలగింప చేయుచున్నది. Fear of God is to walk in the holiness of the Lord. దేవుని భయం అన్నది దేవుని యొక్క పరిశుద్ధమైన మార్గములో మనం నడుచున్నట్లుగా చేయుచున్నది. Fear of God means walk in obedience to the word of God. దేవుని భయం మనలో ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యముకు మనం లోబడి మనం నడుచున్నట్లుగా చేయుచున్నది. Isaiah 59:2 says, our sins and iniquities separate us from God. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వాక్యమునందు మన పాపములు మనలను దేవుని ఎదుట నుండి వేరు చేసినవి. And he will not hear. ఆయన ఆలకించకుండా ఉన్నారు. God is a God who judges sin. మన దేవుడు మన పాపములు క్షమించును. But as you repent and turn to God మనము దేవుని వైపు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగినప్పుడు and walk in the ways of God, దేవుని మార్గంలో నడిచినప్పుడు God promises to be with us. దేవుడు ఆయన మనతో ఉండు నిమిత్తమై వాగ్దానం చేయుచున్నాడు. In Psalm 96 and verse 4, 96వ కీర్తన 4వ వాక్యమునందు, యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. For the Lord is great and greatly to be praised. He is to be feared above all gods. he is to be feared above all gods. సమస్త దేవతల కంటే అధికముగా ఆయన భయపడదగినవాడు. Moses said, I exceedingly fear and quake. అందుకు మోషే చెప్పుచున్నాడు, నేను మిక్కిలిగా భయపడి వణుకుచున్నానని చెప్పుచున్నాడు. Our God is a mighty God. మన దేవుడు శక్తిమంతుడగు దేవుడు. He is to be feared. ఆయన మన మూలముగా భయపడదగినవాడు. Read in Exodus chapter 15 నిర్గమకాండ 15వ అధ్యాయం verse 11. 11వ వాక్యం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? Who is like unto thee, O Lord, among the gods? Who is like thee, glorious in holiness, fearful in praises, doing wonders? He's fearful in praises and doing wonders. స్తుతి కీర్తనల బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయువాడు. This God is our God. ఈ దేవుడు మన దేవుడు. He is to be feared above all gods. ఆయన సమస్త దైవములందరికంటే అధికముగా మన మూలముగా భయపడదగినవాడు. Bible says nations and people blatantly deny this God. కానీ వాక్యం చెప్పుచున్నది, జనములు సమూహములు ఈ యొక్క దేవుణ్ణి వారు తిరస్కరించినారు, నిరాకరించినారు. They reject the ways of God and the word of God. వారు దేవుని యొక్క మార్గములను పూర్తిగా తిరస్కరించినారు. But God has given us grace to love him and obey him. కానీ మనము ఆయనను ప్రేమించి ఆయన యొక్క మార్గములో నడిచే నిమిత్తముగా దేవుడు మనకు సహాయం చేస్తున్నారు. Bible says if we humble ourselves వాక్యం చెప్పుచున్నది, మనం తగ్గించుకున్నప్పుడు and pray ప్రార్థించినప్పుడు and seek his face ఆయన ముఖమును తెరిచుచున్నప్పుడు and turn from our wicked ways, మన యొక్క దుష్ట మార్గమును తిరిగినప్పుడు he will hear our prayer. ఆయన మన యొక్క ప్రార్థన ఆలకించువాడుగా He will bless us. ఆయన మనల్ని ఆశీర్వదించి Tonight God will come down in our midst. ఈ రాత్రి కాలమున దేవుడు మనకు దిగుచు. God will do great things for us tonight. ఈ రాత్రి కాలమున మన నిమిత్తమై దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. God came down in glorious power on Mount Sinai. ఆయన సీనాయి పర్వతం మీద తన యొక్క సమస్త శక్తితో దిగి ఉన్నాడు. Second time God came, రెండవసారి దేవుడు దిగి ఉన్నాడు. we're in Luke chapter లూకా సువార్త 2 verse 10 and 11. లూకా సువార్త 2వ అధ్యాయము 10-11. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో
ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. And the angel said unto them, Fear not, for behold, I bring you good tidings of great joy, which shall be to all people. For unto you is born this day in the city of David a Savior, which is Christ the Lord. First time he came in awesome power and majesty and glory. మొదటిసారిగా ఆయన తన యొక్క భయంకరమైన శక్తితోను ప్రభావముతోను మహిమతోను వచ్చి ఉన్నారు. Second time the second person of the Trinity comes. రెండవసారి త్రిత్వములోని రెండవ వ్యక్తిత్వమైనటువంటి ఆయన వచ్చుచున్నారు. He comes as a loving Savior. ఆయన ఒక ప్రేమపూరితమైన రక్షకునిగా వచ్చుచున్నాడు. He wanted to reveal the Father's love to his people. తన జనాంగముకు తండ్రి ప్రేమను చూపు నిమిత్తముగా ఆయన వచ్చి ఉన్నాడు. The Apostle John wrote, God so loved the world that he gave his only begotten Son. యోహాను చెప్పుచున్నాడు, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారునికి ఇచ్చి ఉన్నాడు. Whosoever believeth in him should not perish but have everlasting life. ఆయనందలి విశ్వాసముంచువాడు నశించక నిత్య జీవం పొందినట్లుగా అనుగ్రహించాడు. God wants to reveal his love. దేవుడు తన ప్రేమను బయలుపరచగోరి ఉన్నాడు. I thank God he's a loving God. ఆ యొక్క దేవుడు ప్రేమపూరితమైన దేవుడుగా ఉన్నందుకు దేవునికి స్తోత్రం. As I was coming from Canada going to Sri Lanka, నేను కెనడా నుండి శ్రీలంకకు వెళ్ళు నిమిత్తమై ప్రయాణమైనప్పుడు there's a girl sitting beside me. నా ప్రక్కన ఒక అమ్మాయి కూర్చుండెను. She was from Tamil Nadu studying in Canada. కెనడాలో చదువుతున్నటువంటి తమిళనాడుకు చెందిన అమ్మాయిగా ఉండెను. She was coming on vacation. ఆమె ఒక సెలవులకు వచ్చెను. As I started talking to her, ఆమెతో మాట్లాడుతున్నప్పుడు she told me that she's a strong Buddhist. ఆమె చెప్పినది ఆమె చాలా సంప్రదాయబద్ధమైన బౌద్ధ మతముకు చెందినటువంటి అమ్మాయిగా చెప్పాను. And I asked her, do you believe Buddha loves you? నీవు బుద్ధుడు నిన్ను ప్రేమించుచున్నాడని నీవు నమ్ముచున్నావా? He said, I don't think so. నేను అప్పుడు ఆ విధంగా అనుకోవట్లేదు. I asked her, do you believe Buddha is a living God? నేను అడిగినాను, బుద్ధుడు జీవము కలిగిన దేవుడు నమ్ముచున్నావా? He said, I don't think so. He said, I don't think so. నేను ఆ విధంగా అనుకోవట్లేదు. Then I asked her, why you worship Buddha if he is not living and he doesn't love you? బుద్ధుడు జీవము కలిగిన దేవుడు కాదు, బుద్ధుడు నిన్ను ప్రేమించు దేవుడు కాకపోతే ఎందుకు కాదు బుద్ధుని ఆరాధిస్తున్నావు? She said, just because my parents do that. ఎందుకంటే నాకు తల్లిదండ్రులు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నా. I told her, I want to talk about the living God. నేను చెప్పాను, ఒక జీవము కలిగిన దేవుని గురించి నీతో మాట్లాడకూర్చున్నాను. And a loving God. ఒక ప్రేమ కలిగిన దేవుడు. She was interested. ఆమె చాలా ఆసక్తిగా ఉండేను. After half an hour talking, ఒక అరగంట సేపు ఆమెతో మాట్లాడిన తర్వాత she began to believe in Jesus Christ. యేసు యందలి విశ్వాసం ఉంచుటకు ప్రారంభించింది. She confessed Christ and she got saved. ఆమె యేసును అంగీకరించి క్రైస్తవురాలుగా మారింది. She got saved. ఆమె రక్షణ పొందింది. She was happy. ఆమె సంతోషంగా ఉంది. She told me when she come back Canada, she is going to call me. ఆమె చెప్పినది, నేను తిరిగి కెనడాకు వచ్చినట్లయితే మీకు ఫోన్ చేస్తా అని చెప్పినది. We serve a living God. అవును, మనకు జీవము కలిగిన దేవుని సేవ చేయుచున్నాం. We serve a loving God. ఒక ప్రేమ కలిగిన దేవుని సేవ చేయుచున్నాం. There is no other God like our God. మన దేవుని వలె వేరొక దేవుడు లేడు. Tonight he is coming down. అవును, ఈ రాత్రి కాలమున మనకు దిగి వచ్చినాడు. Somebody say, come down, O Lord. మనమంతే చెప్పినాం, దిగిరమని చెప్పినాం. Come down, O Lord. దిగిరమని చెప్పినాం. Hallelujah. హల్లెలూయా. This God who loved us so much took upon him the form of man so that he could suffer and die on the cross. ఈ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించినాడు అన్నట్లయితే మన నిమిత్తమా మానవ శరీరాకారమును ధరించి మన నిమిత్తముగా శ్రమనొంది, మన పాపముల నిమిత్తముగా ఆయన శ్రమనొంది మరణించు నిమిత్తముగా ప్రేమించి ఉన్నాడు. So that he could save people who were in slavery and bondage to sin. పాపము యొక్క దాస్యత్వములోను చెరలోను చిక్కుకున్నటువంటి జనాంగమును విడిపించు నిమిత్తముగా ఆయన ప్రేమించి ఉన్నాడు. The Bible says all have sinned and come short of the glory of God. వాక్యం చెప్పుచున్నది, అందరూ పాపం చేసి దేవుడును గ్రహించు మహిమను పొందలేకపోతిరి. Temple cannot save people. దేవాలయములు
జనులు రక్షించలేవు. A church cannot save people from their sins. సంఘమనున్నది జనములను పాపం నుండి రక్షించలేదు. The priest cannot save. పురోహితులను వారు జనులు రక్షించలేరు. Pastors cannot save. బోధకులు పాస్టర్స్ రక్షించలేరు. The Pope cannot save. పోప్ రక్షించలేడు. There's only one Savior. ఒక రక్షకుడు ఉన్నారు. In Matthew chapter 1 verse 21. మత్తయి సువార్త 1:21 నందు ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదుమనెను. And she shall bring forth a son, and thou shalt call his name Jesus, for he shall save his people from their sins. Sin is what separates us from God. ఈ పాపమునది మనల్ని దేవుని ఎదురుని దూరం చేయుచున్నది. We heard last night that there's no other name given under heaven by which we might be saved but the name of Jesus Christ. నిన్న రాత్రి కాలంలో విన్నాం, యేసు నామము తప్ప పాపము నుండి మనల్ని రక్షించు నిమిత్తమై, మనం విడిపించు నిమిత్తమై యేసు నామమే తప్ప వేరొక నామము భూమి మీద ఆజ్ఞాపించబడలేదు. To redeem us from our sin, మనకి పాపము నుండి విమోచించుటకు Christ took the penalty and punishment. క్రీస్తు మనకి పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తమును ఆ యొక్క శిక్షను ఆయనే పొందుకొని ఉన్నాడు. And he set us free from sin. పాపము నుండి ఆయన విడిపించి ఉన్నాడు. And he has given us eternal life. అవును, నిత్య జీవమును ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు. He is our Savior today. ఈ రాత్రి ఇప్పుడు ఆయన మనకి He is రక్షకుడు, our loving Savior. ఒక ప్రేమ కలిగిన రక్షకుడు. If you love him, can you say hallelujah? ఆయన ప్రేమించు పూరితముగా హల్లెలూయా చెప్దామా? Colossians chapter 1 verse 13. కొలొస్సీయులు 1:13 నందు Who hath delivered us from the power of darkness and hath translated us into the kingdom of his dear Son. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. Once I was under the powers of darkness. నేను ఒకానొక దినములో అంధకార అధికారం కింద ఉంటిని. I thought it was freedom. నేను అనుకున్నాను అదే స్వేచ్ఛ అనుకున్నాను. I was born in an Orthodox family. నేను ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబంలో జన్మించుతుని. From the young age I started drinking, దినములు రాగా రాగా తాగుటకు బానిసగా మారితిని. smoking and parties and all those. పొగ తాగుటకును మద్యపానముకును పార్టీలకు వెళ్ళి ప్రారంభించుతుని. But God took me to Toronto and brought me to this church and saved me. ఆయన నన్ను టొరంటోకు తీసుకుని వెళ్ళి ఈ సంఘమును నాకు చూపించి నన్ను రక్షించడానికి ఆయన కారణమాయను. He saved me from all those bondages. ఆ యొక్క ప్రతి దాస్యములో నుండి దేవుడు నన్ను విడిపించి రక్షించినాడు. Bible says, if the Son set free, you shall be free indeed. వాక్యం చెప్పుచున్నది, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా మార్చినట్లయితే మీరు నిశ్చయముగానే స్వతంత్రులుగా మారుదురు. So that we can live for Jesus Christ. దీని మూలముగా మనం క్రీస్తు కొరకు జీవించగలం. We can serve this Jesus ఈ Christ. యేసును మనం సేవ చేయగలం. All of our lives, మన జీవిత కాలం అంతా give it to Jesus Christ. మన జీవితమును దేవునికి సమర్పిద్దాం. Read also Colossians 2:15. కొలొస్సీలు 2:15 నందు దాని మీద చేవ్రాతలు తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపర్చెను. And having spoiled principalities and powers, he made a show of them openly, triumphing over them in it. This Jesus Christ has destroyed all the powers of the enemy శత్రు సమస్త శక్తులను ఈ యేసు నిర్మూలం చేసెను. and made an open show of them, triumphing over them. వాటి మీద జయోత్సవముతో వాటిని తెచ్చి బాహాటముగా వేడుక కనపరచెను. Today we can rejoice in that victory. ఆ యొక్క జయములో ఈ దినమున మనం సంతోషించగలం. Devil has no power over us. మన మీద అపవాదికి ఎటువంటి అధికారం లేదు. Bible says, Son of God man destroy the works of the devil. అవును, అపవాది క్రియలు నిర్మూలించముగానే మనిషి కుమారుడు ప్రత్యక్షమాయెను. On the cross Jesus said, it is finished. సిలువనందు యేసు పలికెను, సమస్తం సమాప్తమాయెను. God has given us victory over all the enemies సమస్త శత్రువుల మీద యేసు మనకు జయమిచ్చి ఉన్నాడు. because he loves us with an everlasting love. నిత్య శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించి ఉన్నాడు. Our God is a living God. మన దేవుడు జీవము Our కలిగిన దేవుడు. God is a loving మన God. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. He promises that I am with you.
ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నేను He నీకు తోడుగా promised ఉన్నాను. that He will never leave us, never forsake నిన్ను us. విడువను ఎడబాయను చెప్పుచున్నాడు. We don't need any other God. మనకు ఇతర దైవములు అక్కర్లేదు. This God is all sufficient for us. ఆయన మనకు సమస్తమును చాలిన దేవుడు. He promises to give us all the grace we need. ఆయన మనకు సమస్తమైన By దయచేయమని the చెప్తున్నాడు. grace of God, we can live the Christian life. ఆయన కృప మూలముగా ఇట్టి క్రైస్తవ జీవితం మనం చేయగలం. He has power to heal the sick. వ్యాధిగ్రస్తులను బాగు చేయగలడు. In Matthew chapter 8, verses 1 and 2. మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి 2 వాక్యములు. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. When he was come down from the mountain, great multitudes followed him, and behold, there came a leper and worshipped him, saying, Lord, if thou wilt, thou canst make me clean. Lepers are supposed to keep away from the normal people. కుష్ఠరోగులు అనే వారిని సాధారణమైన ప్రజానికములో నుండి దూరముగా ఉంచవలసిన వారు ఉన్నారు. Leprosy is considered unclean. కుష్ఠరోగులు అన్న వారు వారు అపవిత్రులుగా పరిగణింపబడదు. But this leper was different. కానీ ఈ కుష్ఠరోగి ఒక ప్రత్యేకమైన వాడు. He believed in Jesus Christ. ఇతను యేసు యందు విశ్వాసం ఉంచాడు. He believed that Jesus Christ was the Son of God. ఈ యేసు దేవుని కుమారుడని నమ్మెను. And he submitted to Jesus and worshipped him. ఆ యొక్క యేసు యొద్దకు వచ్చి తను అప్పగించుకొని ఆరాధించాడు. In verse 3, Jesus said, I will, and he touched him, and instantly he was healed. 3వ వాక్యమందు నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పి అతని ముట్టి శుద్ధునిగా మార్చెను. Bible says he went about doing good and healing all manner of sicknesses. వాక్యం చెప్పుచున్నది, సమస్త వ్యాధులతో పీడింపబడుచున్న వారిని, బంధింపబడిన వారిని విడిపించిన విధముగా యేసు మేలు చేయవాడుగా సంచరించుచుండెను. That Jesus Christ is coming down tonight. ఈ అట్టి యేసు ఈ రాత్రి మన మధ్యలో దిగబోతున్నాడు. He is going to heal every sick tonight. ఈ రాత్రి కాలమందు ప్రతి వ్యాధిగ్రస్తుని బాగు చేయబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Now, some time ago in our church, one believer was in a donut shop eating donuts. కొద్ది దినముల ముందుగా మా యొక్క సంఘంలో ఒక విశ్వాసి డోనట్స్ ను తినే ఒక అలవాటు కలిగినాడు. There's another Chinese man came to the store ఆ యొక్క చైనీస్ వ్యక్తి ఒక స్టోర్కి వచ్చినాడు. and sit beside him. అతని పక్కన కూర్చున్నాడు. And he said, do you want to eat a donut? ఒక డోనట్ తినాలనుకుంటున్నావా అన్నాడు. The Chinese man said, I cannot eat any donut. చైనీస్ వ్యక్తి చెప్పినాడు, నేను ఆ యొక్క ఎట్టి డోనట్ తినలేను. He said, I have diabetics, నాకు డయాబెటిస్ వ్యాధి ఉంది, I have pressure, నాకు రక్తపోటు, I have 3 other sicknesses. ఇంకొక 3 వ్యాధులు ఉన్నాయి. He said, I take about a whole bunch of pills every day. ఆ యొక్క Whole bunch of pills. ఈ విధంగా కొన్ని విత్తనాలు నేను తింటానని చెప్పినాడు. But the believer said, I had diabetes and pressure, but God healed me. కానీ విశ్వాసి చెప్పినాడు, నాకు చక్కెర వ్యాధి కలదు, రక్తపోటు కలదు, కానీ దేవుడు నన్ను బాగు చేసినాడు. He said, who healed you? ఆ యొక్క చైనీస్ వ్యక్తి అడిగాడు, ఎవరు బాగు చేశారు? He said, my God healed me. మన విశ్వాసి చెప్పాడు, నా దేవుడు స్వస్థపరిచాడు. He goes to a Chinese church. అతడు ఒక చైనీస్ సంఘానికి వెళ్ళే వ్యక్తి. He is kind of an elder. He preaches sometimes. అతడు ఆ యొక్క సంఘంలో ఒక పెద్ద వ్యక్తిగా, కొన్నిసార్లు ప్రసంగించే వ్యక్తిగా కూడా ఉన్నాడు. But he said, I never heard God healing anybody. కానీ దేవుడు స్వస్థపరచు అనే మాట ఏనాడు నేను వినలేదే. And he asked the believer, which church you go to? ఆ యొక్క చైనీస్ వ్యక్తి మన విశ్వాసి అన్నాడు, మీరు ఏ సంఘానికి వెళ్తున్నారు? He gave the address. మన విశ్వాసి అడ్రస్ ఇచ్చాడు. Next Sunday he came to our church. తర్వాత సండే ఆయన మన సంఘానికి వచ్చాడు. He heard the gospel preached. ఆ యొక్క సువార్త ప్రకటింపబడుట He heard the విన్నాడు. gospel of salvation. రక్షణ సువార్త, He heard the gospel of deliverance. విడుదల సువార్త, Gospel of healing. స్వస్థత సువార్త, Gospel of sanctification. శుద్ధీకరించు సువార్త. Second Sunday he came back. రెండవ సండే కూడా తిరిగి వచ్చాడు. Third Sunday came back. మూడవ సండే కూడా వచ్చాడు. Third Sunday God healed him. మూడవ సండే దేవుడు తని బాగు చేశాడు. Healed him of all of his అతను diseases. ఆ యొక్క చైనీస్ వ్యక్తిని He ప్రతి threw వ్యాధిని బాగు చేశాడు. away all his pills. అతని యొక్క మొలక ఆ తర్వాత విత్తనాలు తినవలసిన అవసరమే లేకుండా పోయింది. Our God is still healing God. మన దేవుడు
ఇప్పటికి నీ బాగు చేయి దేవుడు. How many diseases, it doesn't matter. How many diseases, it doesn't matter. ఈ రాత్రి కాలంలో ఎన్ని వ్యాధులున్నప్పటికీ, Whatever the diseases are, ఎట్టి వ్యాధి అయినప్పటికీ, tonight God is coming down. ఈ రాత్రి కాలములో దేవుడు He's going దిగబోతున్నాడు. to heal every sick. ప్రతి వ్యాధిగ్రస్తుని బాగు చేయుటకు. Believe, can you say hallelujah? ఒకసారి హల్లెలూయా చెప్దామా? And he never went back to the Chinese church. తిరిగి ఆ చైనీస్ వ్యక్తి తన చైనీస్ సంఘానికి మీదట వెళ్ళలేదు. After 1 month, ఒక నెల తర్వాత another elder sister from the Chinese church was looking for him. ఒక చైనీస్ సంఘంలో ఉన్నటువంటి ఒక పెద్ద సహోదరి ఈ వ్యక్తిని వెతుకుచూ ఉండేది. And finally she found him and said, why you left the church? ఆ సహోదరి ఒక వ్యక్తితో ఎందుకు సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి అన్నారు. He said, I found another church where they preach the gospel. ఇక్కడ ఆ వ్యక్తి చెప్పినాడు, నేను ఒక సంఘాన్ని కనుగొన్నాను, అక్కడ సువార్త చెప్పుచున్న కార్యము విన్నాను. She came to our church one Sunday. ఆమె ఒక సండే మన సంఘానికి వచ్చింది. After that she never went back to the other church. ఆమె కూడా తిరిగి తనకి సంఘానికి వెళ్ళలేదు. And one by one Chinese people began to come to our church. ఒక్కొక్కరిగా చైనీస్ వ్యక్తులు మనకి సంఘానికి రావడం ప్రారంభించారు. We serve a great God. మనం ఒక జీవం కలిగిన దేవుని సేవిస్తున్నాం. He is a loving savior. ఆయన ప్రేమ కలిగిన రక్షకుడు. If you love him, can you say hallelujah? మీరు ఆయన ప్రేమించే వారితో గట్టిగా చెప్పండి. Before Jesus left this world, యేసు ఈ లోకమును వదిలిపెట్టుటకు ముందుగా he told the people 2 things. జనులకు ఆయన 2 కార్యములు చెప్పాడు. He said, I am going to prepare a place for you. నేను మీ కొరకు స్థలం సిద్ధపరచుచున్నాను. And after I prepare a place, I will come back to receive you unto myself. నేను సిద్ధపరిచిన తర్వాత నేను స్థలంలో మీరు ఉండులాగున మిమ్మును నా దగ్గరకు తీసుకుని చేర్చును. Earlier tonight, the pastor was telling to us about New Jerusalem and Zion. ఆత్మనింపుదల భాగములో కూడా పాస్టర్ గారు సియోను నూతన శిలను గురించి చెప్పుచుండిరి. That's the place Jesus is preparing for us. అవును, ఆ యొక్క స్థలముని యేసు మన కొరకు సిద్ధపరచుచున్నాడు. The most glorious place. మిక్కిలి మహిమ కలిగిన స్థలం. I want to be there. నేను అక్కడ ఉండగోర్చున్నాను. No matter what price we have to pay. ఒకవేళ అందు నిమిత్తమై ఎట్టి క్రయము చెల్లించవలసి వచ్చినప్పటికీ పరవాలేదు. No matter what suffering we have to go through. అందు నిమిత్తమై ఎట్టి శ్రమల గుండా వెళ్ళినప్పటికీ No పరవాలేదు. matter what sacrifices we have to go అందు through. నిమిత్తమై ఎట్టి త్యాగం చేయవలసి We వచ్చినా want to పరవాలేదు. spend our eternity in New Jerusalem and Zion. మన నిత్యమును సియోనులోను నూతన శిలములోను మనం గడపవాలి. Tonight God is coming down in our midst. ఈ రాత్రి దేవుడు మన మధ్యలో దిగి He is రాబోతున్నాడు. going to give us His anointing. ఆయన మన తన అభిషేకం He దయచేయబోతున్నాడు. is going to give us grace. ఆయన తన కృప దయచేయబోతున్నాడు. He is going to be our helper tonight. ఆ రాత్రి కాలంలో ఆయన మనకు సహాయకుడు. And we can march to New Jerusalem and Zion. మనము సియోనుకు నూతన శిలముకు నేరుగా వెళ్దాము. Hallelujah. హల్లెలూయా. He also said, ఆయన చెప్పినాడు, I will send the promise of the Father. నేను తండ్రి వాగ్దానమును మీ కొరకు పంపుదును. That's the third time God coming down. దేవుడు దిగి వచ్చిన 3వ సందర్భం. The third person of the Trinity, the Holy Spirit. త్రిత్వములోని 3వ వ్యక్తిత్వము పరిశుద్ధాత్ముడు. Let's read in Acts chapter 2 verses 2 to 4. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 2 మొదలుకొని 4వ వాక్యం వరకు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. And suddenly there came a sound from heaven as of a rushing mighty wind, and it filled all the house where they were sitting. And there appeared unto them cloven tongues like as of fire, and it sat upon each of them, and they were all filled with the Holy Ghost, and began to speak with other tongues as the Spirit gave them utterance. On the day of Pentecost, పెంతెకోస్తు దినమందు God sent the Holy Spirit to baptize the early church fathers. ఆ యొక్క ఆది సంఘమును పరిశుద్ధాత్మతో నింపు నిమిత్తమై ఆయన శక్తివంతముగా దిగిండెను. They were given the commission to preach the gospel to every creature. సమస్త సృష్టికి సువార్త ప్రకటించు నిమిత్తమైనటువంటి ఒక బృహత్తరమైనటువంటి బాధ్యత వారికి అప్పగింపబడెను. They could not do it in their own ability. వారు దానిని తమ యొక్క స్వంత సామర్థ్యములో చేయలేదు.
Jesus said, "You shall receive power when the Holy Ghost comes upon you." పరిశుద్ధాత్మ మీ మీదకి దిగినప్పుడు పై నుండి మీరు శక్తి పొందుదురు. And they were all filled with the Holy Ghost and power. వారు పరిశుద్ధాత్మతోను శక్తితోను నిండి ఉండిరి. In the Luke 24, he said, "You shall be endued with power from above." లూకా సువార్త 24వ అధ్యాయంలో పై నుండి మీరు శక్తి పొందు వరకు అని చెప్పబడినది. And all the apostles, 120, were filled with the Holy Ghost and power. ఆ యొక్క అపోస్తలులతో పాటు 120 మంది పరిశుద్ధాత్మతోను శక్తితోను నింపబడిరి. The fire that came on Sinai సీనాయి కొండ మీద దిగినటువంటి ఆ యొక్క in a అగ్ని different way came and sat upon the head of all these 120. ఈ యొక్క 120 మంది మీద ప్రత్యేకమైన రీతిలో దిగెను. John the Baptist said, "He that cometh after me is mightier than me. He shall baptize you with the Holy Ghost and fire." బాప్తిసం ఇచ్చే యోహాను చెప్పుచున్నాడు, నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనే మీకు బాప్తిసం ఇచ్చును. Tonight when God comes down in our midst, ఈ రాత్రి కాలములో దేవుడు మన మధ్యలో దిగి వచ్చును. some people are going to be baptized with the Holy Ghost and fire. మీలో కొంతమంది పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీరు బాప్తిసం పొందబోతున్నారు. That's the baptism we need tonight. అట్టి బాప్తిస్మము ఈ రాత్రి మనకు We కావాలి. need the holy fire anointing to overcome living. ఈ యొక్క లోకమును సమస్తమును జయించు నిమిత్తమై అభిషేకముతో కూడిన అగ్ని మనకు కావాలి. We need the power to overcome the devil, అపవాదిని జయించు నిమిత్తమైన శక్తి, overcome temptation, ప్రతి విధమైన శోధనలు, to live a victorious life. ఒక జయకరమైన జీవితం చేయుటకు Tonight God is going to anoint us. ఈ రాత్రి కాలమున దేవుడు He is అభిషేకించబోతున్నాడు. coming down in our midst tonight. ఈ రాత్రి కాలమున He's దిగబోతున్నాడు. going to change our lives tonight. మన జీవితమును మార్చు నిమిత్తమై. If you believe, can you say hallelujah? నమ్మినట్లయితే గట్టిగా హల్లెలూయా చెప్పండి. Peter preached after the Pentecost. పెంతెకోస్తు దినం తర్వాత పేతురు ప్రసంగిస్తున్నప్పుడు Thousands of people believed and they were converted. వేల కొద్ది మంది జనులు విశ్వాసించి వారు మార్పు నొంది ఉన్నారు. The church was established. సంఘము స్థాపింపబడిన Group of people who were filled with the Holy Ghost and fire. పరిశుద్ధాత్మతో అగ్నితో నింపబడిన ఒక గుంపు జనాంగం. They became members of the first church. వారు మొదటి సంఘములోని సభ్యులుగా మారిరి. As we read through the book of Acts, అపోస్తలుల కార్యములు కొనసాగించి చదవగా we read they were being filled over and over again and again. వారు అభిషేకముతో మాటి మాటికి తిరిగి తిరిగి నింపబడుచు ఉండిరి. The church was on revival. సంఘములో ఉద్యమము కలిగిన. How many want to be revived tonight? ఈ రాత్రి కాలమందు నాకు ఉద్యమము కావాలని ఎంతమంది కోరుచున్నారు? We are going to be revived tonight. ఈ రాత్రి కాలమందు మనం ఉద్యమం పొందబోతున్నాం. God who revives us is coming down tonight. ఆయన మన ఉద్యమం చేయ నిమిత్తమై దిగి రాబోతున్నాడు. I want all of us to believe that. ఈ మాటను మీరందరూ నమ్మాలని కోరుచున్నాను. Say that I believe tonight. నేను ఈ మాట నమ్ముచున్నాను చెప్పండి. I believe tonight. ఈ రాత్రి ఈ మాట This నమ్ముచున్నాను. God is going to revive us tonight. నా దేవుడు నన్ను ఉద్యమం చేయను. Give us a fiery anointing tonight. ఒక అభిషేకం అగ్నితో కప్పుచున్నాడు. Hallelujah. హల్లెలూయా. Acts chapter 3, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 6 to 8. 6 మొదలుకొని 8 వరకు. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదిగే నీకు ఇచ్చుచున్నాను. నజరుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వారి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వారి పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. Then Peter said, Silver and gold have I none, but such as I have give I thee. In the name of Jesus Christ of Nazareth, rise up and walk. And he took him by the right hand and lifted him up, and immediately his feet and ankle bones received strength, and he, leaping up, stood and walked and entered with them into the temple, walking and leaping and praising God. The Holy Ghost came down on the Pentecost. పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్ముడు దిగి ఉండెను. Peter and John were filled with the Holy Ghost. పేతురును యోహానును అభిషేకముతో And నింపబడిరి. the Holy Ghost began to do miracles. పరిశుద్ధాత్ముడు అద్భుతములు చేయడానికి ప్రారంభించాడు. We read about this man who was lame from birth. పుట్టుక మొదలుకొని కుంటివాడిన ఒక వ్యక్తిని గురించి చూస్తున్నాం. Peter said, "Silver and gold have I none, పేతురు చెప్పుచున్నాడు, వెండి బంగారములు మా యొద్ద but లేవు. I have something better."
కానీ అంతకంటే I శ్రేష్టమైనది have the ఉన్నది. power of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తి నాలో I ఉన్నది. have the power of God. దేవుని శక్తి నాలో ఉన్నది. The power that healed the sick. వ్యాధిగ్రస్తులు బాగు చేయు And శక్తి. the layman was instantly healed. ఆ యొక్క కుంటివాడు తక్షణమే బాగాయెను. And he began to praise God. వెంటనే దేవుని స్తుతించుటకు ప్రారంభించాడు. Tonight we are going to praise God. ఈ రాత్రి కాలమందు కూడా దేవుని స్తుతించుటకు ప్రారంభించబోతున్నాం. Our God is the great and mighty God. మన దేవుడు సర్వశక్తిమంతుడు, గొప్ప దేవుడు. God is going to fill us to the overflowing. మన దేవుడు పొంగి పొర్లంతగా ఆశీర్వదించబోతున్నాడు. Acts chapter 4 verse 31. అపోస్తలుల కార్యములు 4:31 నందు వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. And when they had prayed, the place was shaken where they were assembled together, and they were all filled with the Holy Ghost, and they spake the word of God with boldness. God's power was moving mightily. దేవుని శక్తి బలముగా సంచారం చేయుచుండెను. Holy Ghost power was moving in the early church. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఆది సంఘములో బలముగా సంచారం చేయుచుండెను. God has promised to pour out His Spirit as in the beginning. ఆది దినములో ఉన్నట్లుగానే ఈ యొక్క అభిషేకమును శక్తిని కుమ్మరించదని వాగ్దానం చేసి ఉన్నాడు. God has promised to give us the same and greater anointing in our lives. అదే శక్తితో కూడిన అభిషేకమును అగ్నిని దేవుడు మరొకసారి కుమ్మరించదని వాగ్దానం చేసి ఉన్నాడు. We need more of the power of the Holy Ghost in the latter church. ఈ యొక్క చివరి దినములోని సంఘములో ఐక్య పరిశుద్ధాత్మ శక్తి ఇంకా అత్యధికముగా కావాలి. Bible says latter church shall be more glorious than the former church. చివరి దినములోని సంఘము యొక్క మహిమ ఆది దినములోని సంఘ మహిమ కంటే అధికముగా ఉండెను. We are the latter church. మనమే చివరి దినములోని సంఘం. God has redeemed us. మనల్ని విడిపించి ఉన్నాడు. God has saved us. మనల్ని రక్షించి ఉన్నాడు. God has filled us with the Holy Ghost, పరిశుద్ధాత్మతో దేవుడు నింపి ఉన్నాడు. preparing us to be that glorious church. మహిమ కలిగిన సంఘముగా ఉండే నిమిత్తమై We సిద్ధపరచున్నాడు. need the Holy Ghost power. మనకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి. Tonight a special anointing will come upon us. ఈ రాత్రి కాలమందు ప్రత్యేకముగా అభిషేకం Great దిగబోతున్నది. power is going to come upon us. గొప్ప శక్తి దిగబోతున్నది. Let's read verse 33. 33వ వాక్యం. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానము గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. And with great power gave the apostles witness of the resurrection of the Lord Jesus, and great grace was upon them all. A great power and great grace was upon them. బహుబలమును అధిక కృపను వారి మీద ఉండెను. That's what the church needs today. ఈ సంఘము ఈ దినాల్లో సంఘము అవసరమైనది ఇదే. That's what I need today. ఈ దినములో నాకు కావాల్సిందే. I need that great grace. మనకు అధికమైన కృప కావాలి. Bible says by the grace of God we can say no to sin and live a holy life. మనము వాక్యం చెప్పుచున్నది దేవుని కృప మూలముగా రక్షణ పొందిన వారముగా ఉండి పాపము లేని జీవితం చేయుచున్నాము. By the power of the Holy Ghost we can live an overcoming life. దేవుని పరిశుద్ధాత్మ శక్తి మూలముగా జయకరమైన జీవితం చేయుదాం. If you need great grace and great power tonight, can you say hallelujah? బహుబలమును దైవ కృప అధికముగా కావలసిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. Hallelujah. God is going to visit us tonight. అవును, దేవుడు మనల్ని సందర్శించబోతున్నాడు. God is going to come down tonight. దేవుని మహిమ దిగబోతున్నది. Give us that kingdom power. ఆయన తనకి రాజ్యం యొక్క శక్తిని దయచేయబోతున్నాడు. The Bible says kingdom of God is not in word but in power. దేవుని యొక్క రాజ్యము మాటల్లో కాదు కానీ శక్తిలో ఉన్నది. It's the power of the Holy Ghost. అది పరిశుద్ధాత్మ యొక్క శక్తి. A power that sanctifies us. శుద్ధీకరించే శక్తి. Power that takes us from faith to faith. విశ్వాసము నుండి అధిక విశ్వాసము తీసుకునే శక్తి. A power that transforms us into His glory. మనము రూపాంతరపరచబడి ఆయన మహిమలోనికి ప్రవేశించు నిమిత్తమై సహాయం చేయు శక్తి. That's the ultimate purpose why this third visitation is. అవును, ఆ యొక్క మూడవ వ్యక్తిత్వము మన మధ్యలో దిగు నిమిత్తమైన ప్రధాన కారణం అదే. 2 Corinthians chapter 3. 2 కొరింథీయులు 3వ అధ్యాయం. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. But we all with open face, beholding as in a glass the glory of the Lord, are changed into the same image from glory to glory, even as by the Spirit of the Lord. What is that? This promise is for us all. ఈ యొక్క వాగ్దానము మన ప్రతి ఒక్కొక్కరికి సొంతం.
but we all, కానీ మనమందరము we are the church of the living God. మనము దేవుని యొక్క జీవము కలిగిన సంఘం. We are called to be the bride of Christ. మనము క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెగా ఉండుటకు పిలువబడిన వారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The Bible says, as we behold him in the glass, అద్దము వలె ప్రతిఫలింప చేయుచు. glass can speak about the word of God. అద్దం అనేది దేవుని యొక్క వాక్యం చూపుచున్నది. We see Christ here. క్రీస్తును ఇక్కడ చూస్తున్నాం. We see the one who loved us with an everlasting love. మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన ఒక దైవముని ఇక్కడ చూస్తున్నాం. One who suffered and died on the cross for us. మన నిమిత్తమై కల్వారి శిలువలో శ్రమ నొంది మరణించిన వ్యక్తి. One who rose again and ascended into glory. మన నిమిత్తమై పునరుత్థానుడై మహిమ కొరకు పరముకి ఎగిన పోయిన వ్యక్తి. One who is at the right hand of the Father interceding for మన us. నిమిత్తమై తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేయుచున్నాడు. He is pleading for us. మన నిమిత్తమై బ్రతిమలాడుచున్నాడు. He has sent the Holy Spirit for మన us. నిమిత్తమై పరిశుద్ధాత్మ పంపినాడు. He has sent the power to sanctify us. మనల్ని శుద్ధీకరించే శక్తిని And the పంపినాడు. Holy Spirit is going to transform us పరిశుద్ధాత్ముడు రూపాంతరపరచుడు. from one level of glory ఒక దశలోని మహిమ నుండి to another level of glory, తరువాత దశలోని మహిమ, to another level of glory, తరువాత దశలోని మహిమ, until we come to the glory of Jesus Christ. క్రీస్తు యొక్క మహిమను పొందుకునే దశకు వచ్చినంత వరకు. What a wonderful promise. చూడండి ఎంత మంచి వాగ్దానం. That's the ultimate purpose. అదే దేవుని యొక్క చివరి ఉద్దేశం. Jesus said, I will build my church and the gates of hell shall not prevail against యేసు it. చెప్పుచున్నాడు, నేను నా యొక్క సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. No enemy can stop. ఏ శత్రువు ఆపలేడు. No power on the earth can stop. భూమి మీద ఏ శక్తియు ఆపలేదు. Because he is the builder of the church. ఎందుకనగా ఆయన యొక్క సంఘమును కట్టువాడు. The Holy Ghost is building the church. పరిశుద్ధాత్మ దేవుడు సంఘమును కట్టుచున్నాడు. Holy Ghost is sanctifying the saints. పరిశుద్ధులను పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధపరచుచున్నాడు. Tonight God is coming down in our midst. ఈ రాత్రి కాలములో దేవుడు మన మీద దిగబోతున్నాడు. That's what our prayer is. మనకి ప్రార్థనకు దేవునికి స్తోత్రం. That's what prophet Isaiah prayed. అదే యెషయా ప్రార్థించినాడు. He said, Lord, whatever it takes, దేవా ఏదైనప్పటికీ నీ కానివ్వండి, even if you have to rend the heavens, you must come down. దేవా గగనములు చీల్చబడినప్పటికీ నీవు దిగి రావాలి. We need God to come down. దేవుడు దిగి వచ్చిన నిమిత్తమై కోరుచున్నాం. We don't need other programs. మాకు ఇతర కార్యక్రమం అవసరం లేదు. We don't need gold and silver. మాకు బంగారము వెండి వద్దు. We need God to come down. మాకు మా దేవుడు దిగి రావాలి. Come down in our midst tonight. ఈ రాత్రి దిగి రావాలి. Do marvelous things tonight. ఆయన అద్భుతములు చేయాలి. Save sinners tonight. ఆయన కరిగి చేయాలి. Heal the sick tonight. ఆయన పాపులను Restore the church tonight. సంఘమును జీవింప చేయాలి. Revive the church tonight. సంఘమును జీవింప చేయాలి. Change us from glory to glory. మహిమ నుండి మహిమకు తీసుకొని వెళ్ళాలి. God is going to do that tonight. ఈ రాత్రి కాలం దేవుడు Lift చేయబోతున్నాడు. up our hands and praise God. చేతుల పైకెత్తి దేవుని స్తుతించుతూ ఉండండి. Hallelujah. Yes, Lord. Hallelujah. 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 Jesus. Oh, Lidamalagadamadia. Praise you. Praise you. Praise you. Praise you. Praise you. Praise you. Praise you, God. Hallelujah. Bible says, if you believe, you will see the glory of God. వాక్యం చెప్పుచున్నది, నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. I want everybody to say, I believe tonight. ప్రతి ఒక్కరము ఈ రాత్రి నేను నమ్ముచున్నానని గట్టిగా పలుకుదామా? I believe. నేను నమ్ముచున్నాను. I believe tonight. ఈ రాత్రి I నమ్ముచున్నాను. believe tonight. ఈ రాత్రి I నమ్ముచున్నాను. believe tonight. ఈ రాత్రి God నమ్ముచున్నాను. is coming down tonight. దేవుడు దిగి రాబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. What should we do? మనం ఏం చేయాలి? Jude యూదా పత్రిక 20 and 21. 20-21 వాక్యం. యూదా పత్రిక 20-21 వాక్యం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. But ye, beloved, building up yourselves on your most holy faith, praying in the Holy Ghost, keep yourselves in the love of God, looking for the mercy of our Lord Jesus Christ unto eternal life. God is speaking to the beloved church. దేవుడు తన యొక్క ప్రియమైన సంఘముతో మాట్లాడుచున్నాడు. We are the beloved of God. మనమే దేవునికి ప్రియులం.
We are the one who He loved us. ఆయన మనల్ని ప్రేమించి ఉన్నాడు. You are the one for whom He died. మన నిమిత్తం ఆయన మరణించి ఉన్నాడు. He is calling the beloved. ఆయన తన యొక్క ప్రియులను పిలుచున్నాడు. And He is counseling us. ఆయన ఆలోచించుచున్నాడు. Build up our spiritual life. మనకి ఆత్మీయ జీవితమును కట్టుకోనమని చెప్పుచున్నాడు. Build up our spiritual life. మనకి ఆత్మీయ జీవితమును కట్టుకోని నిమిత్తం Become strong in our faith. మనకి విశ్వాసములో బలవంతులుగా మారాలి. How do we do that? మనం ఏ రీతిగా చేయగలం? Praying in the Holy Spirit. పరిశుద్ధాత్మలో ప్రార్థించొచ్చు. Praying in the Holy Spirit. పరిశుద్ధాత్మలో ప్రార్థించొచ్చు. Praying in the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తిలో ప్రార్థించొచ్చు. Our faith will become stronger and stronger. మనకి విశ్వాసము అధికముగా బలమగు. Our life will be made holy. మనకి జీవితం అత్యధికముగా పరిశుద్ధమగును. Our life will be sanctified. మన జీవితం పరిశుద్ధపరచబడును. Verse 21, keep yourselves in the love of God. 21వ వాక్యములో దేవుని ప్రేమలో మిమ్మల్ని కాచుకొనుచు. That's one of the important needs of the day. ఈ యొక్క దినమందు అత్యధికముగా కావలసిన కార్యం When ఇది. our hearts are full of the love of God, మన హృదయములో దేవుని ప్రేమతో నింపబడినప్పుడు nothing can offend us. మనలను ఏ కార్యం అభ్యంతరపరచదు. The world is getting into the lives of many people. అనేకుల జీవితంలోనికి లోకం ప్రవేశిస్తున్నది. The world will tempt us. లోకము మనలను అది మనం శోధించున్నది. And turning to the world, మనల్ని లోకం వైపుగా లాగుచున్నది. going after name and fame and money and pleasures. పేరు ప్రఖ్యాతుల యొక్క డబ్బుల యొక్క కీర్తి వెలునట్లుగా చేయుచున్నది. But as we keep ourselves in the love of God, కానీ మనల్ని మనం దేవుని ప్రేమతో కాపాడుకున్నప్పుడు, when our hearts are filled with the love of God, దేవుని మన హృదయం దేవుని ప్రేమతో నింపబడినది. no other love can enter our heart. ఏ ఇతర అన్య ప్రేమలు మన హృదయంలో ప్రవేశించవు. We are filled with the love of Christ. మనము క్రీస్తు ప్రేమతో నింపబడి ఉన్నాము. Love of Christ should fill our hearts. క్రీస్తు ప్రేమతో మన హృదయం నింపబడాలి. Romans 5:5 says, రోమపత్రిక 5:5 the love of God is shed abroad in our hearts. మన హృదయంలో దేవుని ప్రేమ కుమ్మరింపబడి ఉన్నది. The love of God is lavished in our heart. మనకి దేవుని ప్రేమ హృదయం లాక్కొని ఉన్నది. Poured abundantly in our heart మనకి హృదయంలో అది అధికముగా కుమ్మరింపబడి ఉన్నది. by the Holy Ghost. పరిశుద్ధాత్మతో. How many want that to be filled with the Holy Ghost tonight? ఆ యొక్క అట్టి పరిశుద్ధాత్మతో ఎంతమంది నింపబడాలని How కోరుచున్నారు? many want to be filled with the love of God tonight? ఎంతమంది దేవుని ప్రేమతో నింపబడాలని కోరుచున్నారు? God is going to come down tonight. ఈ రాత్రి కాలమున దేవుడు He is దిగబోతున్నాడు. going to fill us with the love of God tonight. ఈ రాత్రి కాలమున దేవుని ప్రేమతో నింపబోతున్నాడు. Our hearts are going to be filled with the love of God. దేవుని ప్రేమతో నింపబోతున్నాడు. If you believe, can you shout another hallelujah? నమ్ముచున్న వారు గట్టిగా వెళ్ళి చెప్పండి. One more verse in Jude 24. Jude 24. యూదా పత్రిక 24వ వాక్యములో నిన్న ఒక వాక్యం చదువుకుందాం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమందును ఇప్పుడును సర్వయుగములలో కలుగునుగాక ఆమేన్. Now unto him that is able to keep you from falling and to present you faultless before the presence of his glory with exceeding joy. One of the most encouraging promise. ఒక ప్రోత్సాహపరచునటువంటి ధైర్యపరచునటువంటి ఒక మంచి వాగ్దానం. One of the most comforting promise. ఒక మంచి ఆదరణపూరితమైనటువంటి వాగ్దానం. He says he is able. ఆయన సమర్థుడు. Who is able? ఎవరు సమర్థుడు? Our God is able. మన దేవుడు సమర్థుడు. Jesus is able. ఆయన శక్తిమంతుడు. To keep us from falling. ఆయన తొట్టిల్ని కూడా కాపాడును. We shall not fall. మనము తొట్టిల్లిపోము. Because he is able to keep us. ఎందుకనగా మనం పడిపోకుండా He is కాపాడు. able to keep us in the love of God. మనం దేవుని ప్రేమతో కాపాడు. He is able to keep us in the faith in God. దేవుని విశ్వాసంతో He కాపాడు. is able to keep us in walking in holiness. పరిశుద్ధతలో జీవితమై కాపాడు. And he is faithful to perfect the work in our lives. మన జీవితములో ఆ యొక్క క్రియను సంపూర్ణపరచు నిమిత్తమై ఆయన విశ్వాసం ఆయన నమ్మదగినవాడు. And he will present us as the bride without spot or wrinkle. నిర్దోషముగాను నిష్కలంకముగాను పెళ్లి కుమార్తెగా తన ఎదుట నిలబడే నిమిత్తముగా ఆయన సహాయం చేయవాడు. When the trumpet sounds, బూర మోగినప్పుడు Lord will descend from heaven.
దేవుడు పరలోకమును దిగి వచ్చాడు. His voice of the archangel. ఆయన దూత శబ్దముతో And shout from heaven. పరలోకమును ఆర్భాటంతో. And the trumpet of God. దేవుని బూరతో. The dead in Christ shall rise. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. We that are alive. సజీవులుగా ఉన్న మనం. He is going to transform us. ఆయన మనల్ని రూపాంతరపరచును. He is going to perfect the work in us. ఆయన మనలోని క్రియను సంపూర్ణపరచు. Revelation 19 we read, the bride has made herself ready. ప్రకటన 19వ అధ్యాయంలో ఆయన పెళ్లి కుమార్తె తనను తాను సిద్ధపరచుకొనేను. And he will present us ఆయన మన తన ఎదుట నిలబెట్టు. as a glorious church. ఒక మహిమ కలిగిన సంఘం. A bride without spot or wrinkle. ఒక పెళ్లి కలంకము మచ్చలేని పెళ్లి కుమార్తె. Our God is able. మన దేవుడు సమర్థుడు. Our God is faithful. మన దేవుడు నమ్మకదగినవాడు. He will not fail us. ఆయన మనల్ని తప్పిపోనియడు. He will not forsake us. ఆయన మనల్ని విడువడు. He is a faithful God. ఆయన నమ్మదగిన దేవుడు. We serve a faithful God. ఆయన మన నమ్మదగిన దేవుడు. We serve a mighty God. ఆయన శక్తిమంతుడు We దేవుడు. serve a powerful ఆయన God. ఎల్లటి నిడిగిన What శక్తిమంతుడు. he promised, he is able to do this. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, దాన్ని నెరవేర్చే సమర్థుడు. He says he will present us ఆయన మనల్ని తన ఎదుట నిలబెట్టని చెప్పుచున్నాడు. as a glorious bride. మహిమగలిగిన పెళ్లి కుమార్తెగా. Hallelujah. హల్లెలూయా. So our prayer tonight, ఈ రాత్రి కాలమున మన యొక్క ప్రార్థన, Lord, come down. దేవా దిగిరము. Lord, come down. దేవా దిగిరము. We are desperate. మేము నిరాశతో ఉన్నాం. We need you, Lord. మాకు మీరు కావాలి. Sinners must be saved. పాపులు రక్షణ పొందుట. Sick must be healed. వ్యాధిగ్రస్తులు బాగుంటారు. The Holy Ghost power must come upon us. పరిశుద్ధాత్మ శక్తి దిగు నిమిత్తం. The holy fire must come upon us. పరిశుద్ధాత్మ అగ్ని దిగుట. Miracles must happen in our midst. అద్భుతములు మన మధ్యలో జరగాలి. God must restore the saints of God. పరిశుద్ధుల దేవుడు God is going to revive us tonight. దేవుడి రాత్రి కాలం జీవం చేయబోతున్నాడు. I want all of us to believe tonight. ఈ రాత్రి కాలమున మన ప్రతి ఒక్కరు విశ్వాసం ఉంచాలి. Your life will no longer be the same. మనం ఇక మీదట పాత వ్యక్తులుగా ఉండబోము. If you believe, you will see the glory of God. మీరు నమ్మినట్లయితే దేవుని వైపు చూడబోతున్నారు. I want all those to believe to stand right now. నమ్ముచున్న ప్రతి వారు వెంటనే లేచి నిలబడదాం. A few minutes we are going to allow the Holy Ghost. కొద్ది క్షణములు మనం ఆత్మదేవునికి చోటిద్దాం. Open your heart to the Holy Spirit. మీ హృదయమును ఆత్మదేవునికి తెరువుడి. And as we begin to open our mouth and praise God, మన నోరు తెరిచి స్తోత్రించుచు ఉండగా God is going to come down tonight. దేవుడు దిగి రాబోతున్నాడు. He is the Almighty God. ఆయన శక్తిమంతుడు దేవుడు. Open your mouth and begin to praise God. మీ నోరు తెరిచి దేవుని స్తోత్రం చేస్తూ Call ఉండండి. upon the name of Jesus. దేవుని నామమును పిలువుడి. The mighty anointing is coming tonight. శక్తివంతమైన అభిషేకం God is దిగబోతున్నది. going to set the captives free. దేవుడు తనక God is- చెరగొని వారిని God విడిపించబోతున్నాడు. is giving us the fresh anointing tonight. ఒక నూతన అభిషేకం And shall we దయచేయబోతున్నాడు. lift up our voice and praise మన God? నోరు బాగా తెరిచి Hallelujah, స్తోత్రించుడి. hallelujah. Be filled with the anointing with the Holy Ghost. Yes, Lord. Miracles to happen tonight. ఈ రాత్రి అద్భుతములు చోటు God will do చేసుకొనును. great things for us tonight. దేవుడు గొప్ప కార్యం Let's చేయబోతున్నాడు. praise God. దేవుని స్తోత్రించుడి. With the anointing of the Holy Ghost. ఆయన Hallelujah, అభిషేకించబోతున్నాడు. hallelujah, 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 hallelujah. Jesus. Hallelujah. Be filled with the anointing. ఆయన అభిషేకం The నింపబోతున్నాడు. miracles will happen tonight. ఆయన గొప్ప కార్యం చేయబోతున్నాడు. God is doing great things tonight. ఈ రాత్రి కాలం గొప్ప కార్యం చేయబోతున్నాడు. Hallelujah, 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 Jesus. Oh, yes, Lord. Hallelujah, 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 Jesus, Jesus. పరిశుద్ధాత్ముడా మహిమతు దిగిరమ్ము పరిశుద్ధాత్మ దేవుడా పావురమలిరమ్ము పరిశుద్ధాత్ముడా మహిమతు దిగిరమ్ము పరిశుద్ధాత్మ దేవుడా పావురమలిరమ్ము రమ్ము దిగిరమ్ము ప్రేమతు దిగిరమ్ము ప్రభువా దిగిరమ్ము శక్తిగా క్రీచిము రమ్ము దిగిరమ్ము Hallelujah. ప్రేమతో దిగిరమ్ము ప్రభువా దిగిరమ్ము శక్తిగా క్రీచిము పరిశుద్ధాత్ముడా మహిమతో దిగిరమ్ము పరిశుద్ధాత్మ దేవుడా పావురమలిరమ్ము పరిశుద్ధాత్ముడా మహిమతో దిగిరమ్ము పరిశుద్ధాత్మ దేవుడా పావురమలిరమ్ము పక్షిరాజువలే ఉన్నత బలమును పొందుచు అనుదినము పైకెగిరిపోవునట్లు
దినము పైకెగిరిపోవునట్లు నూతన శక్తితో నింపుము మమ్ములను మహిమ రాకడలో పైకెగిరిపోయేదము నూతన శక్తితో నింపుము మమ్ములను మహిమ రాకడలో పైకెగిరిపోయేదము పరిశుద్ధాత్ముడా మహిమతో దిగిరమ్ము పరిశుద్ధాత్మ దేవుడా పౌరవలె రమ్ము పరిశుద్ధాత్ముడా మహిమతో దిగిరమ్ము పరిశుద్ధాత్మ దేవుడా పౌరవలె రమ్ము రమ్ము దిగిరమ్ము ప్రేమతో దిగిరమ్ము ప్రభువా దిగిరమ్ము శక్తిగా చేయము రమ్ము దిగిరమ్ము ప్రేమతో దిగిరమ్ము ప్రభువా దిగిరమ్ము శక్తిగా చేయము పరిశుద్ధాత్ముడా మహిమతో దిగిరమ్ము పరిశుద్ధాత్మ దేవుడా పౌరవలె రమ్ము 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 Yes, Lord, hallelujah, 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 hallelujah. Yeah, Namasaka, Labala, Gadabada, Gadabada, Gadabudia, Gadabada, Gadabudia. Diamasaka, Labala, Gadabada, Gadabudia. Oh, the fire of the Holy Ghost power, Holy Ghost power, Holy Ghost power is moving. Holy Ghost power is moving. Holy Ghost power is moving. God is doing great things. Hallelujah. Holy Ghost fire is coming down. Receive the anointing. Receive the fire of the Holy Ghost. Oh, hallelujah, hallelujah. Jesus, Jesus, Jesus. Jesus, Jesus. God is setting the captive free tonight. God is healing the sick tonight. God is reviving us tonight. The Holy Ghost is moving. Hallelujah. Receive the anointing. Receive the power. Hallelujah. Jesus, 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 Jesus. Oh, Lidabada, Gadabada, 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 Gadabada. Hallelujah, 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 hallelujah. Yes, Samala Gadabada, 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 Gadabada. Hallelujah, 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 hallelujah. Let the fire fall on me. Let the fire from heaven fall on me. Let the fire fall on me. Fire fall on me. Let the fire fall on me. Oh Lord, let the fire fall on me. Let the fire from heaven fall on me. Let the fire fall on me. Let the fire fall on me. Oh Lord, let the fire fall on me. Let the fire fall on me. Let the fire fall on me. Let the fire Hallelujah, 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 hallelujah. Here I am building my church, saith the Lord.
నేను నా యొక్క సంఘమును కట్టుదని చెప్పి దేవుడు చెప్పుచున్నాడు. I am building my glorious church. నేను నా యొక్క మహిమ కలిగిన సంఘాన్ని కట్టుచున్నాను. You are my church. మీరే నా సంఘము. You are my church. మీరు నా సంఘము. You are the redeemed ones. మీరు జీవము కలిగిన You వారు. are the ransomed ones. మీరు క్రయముతో I am విమోచింపబడిన going to వారు. baptize with the Holy Ghost and fire. నేను మిమ్మల్ని పరిశుద్ధాత్మతో అగ్నితో అభిషేకం చేయుదును. Baptize you with the Holy Ghost and fire tonight. ఈ రాత్రి కాల అభిషేకంతో అగ్నితో Receive my నింపబడి anointing. Receive my anointing. నా అభిషేకం పొందడం You సెలవుస్తున్నాడు. can be an overcomer. నేను మిమ్మల్ని జయవీరులుగా I will మార్చుదును. make you overcomers. నేను మిమ్మల్ని జయవీరులుగా మార్చుదును. Receive the anointing. అభిషేకం పొందుడి. Thus saith the Lord. ప్రభువు సెలవిచ్చుచున్నాడు. Hallelujah. Hallelujah, 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 hallelujah. Oh, hallelujah, 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 Jesus. Oh, hallelujah, 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 hallelujah. Yes, Lord, hallelujah. Hallelujah. This sanctuary is filled with the glory of God ఇక tonight. గుడారము ఈ రాత్రి కాలమందు దేవుని మహిమతో నింపబడి ఉన్నది. Glorious power of the Holy Ghost is here. మహిమ కలిగిన శక్తి పరిశుద్ధాత్మ Let's praise God with all of our heart one more time. ఆయన మన కొరకు చేసిన సమస్త కార్యముల కొరకు దేవుని స్తుతించుదాము. Lift up our voice and praise God. Hallelujah, hallelujah, బిగ్గరగా స్తుతించుడి. hallelujah, 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 hallelujah. நாம் யாவரும் கர்த்தரே ஸ்தோத்திரம் பண்ணுவோம். ஸ்தோத்திரம் 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 ஸ்தோத்திரம். மகிமையின் தேவன் சீனாய் மலையில் இறங்கி வந்தார். మహిమగల దేవుడు సీనాయి పర్వతం మీద దిగి தேவன் వచ్చినారు. யார் என்று வெளிப்படுத்தும்படியாக பரிசுத்த தேவனை வெளிப்படுத்தும்படியாக அவர் இறங்கி வந்தார். పరిశుద్ధమైన దేవుడు ఎవరిని బయలుపరచుకున్నట్టుగా ఆయన దిగి వచ్చి ఉన్నారు. திருத்தத்தில் இரண்டாம் தேவன் இயேசு என்ற நாமத்தில் பூமியில் வெளிப்பட்டார். త్రిత్వంలోని రెండవ దేవుడు యేసు నామములో భూలోకములో బయలుపరచబడెను. ஜனங்களை ரட்சிக்கும்படியாக, వాళ్ళని రక్షించు నిమిత్తము, வியாதிஸ்தரை குணமாக்கும்படியாக, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచు నిమిత్తము, பிதாவின் சித்தம் செய்யும்படியாக తండ్రి చిత్తము చేయు నిమిత్తము அவர் இறங்கி வந்தார். ఆయన దిగి వచ్చి ఉన్నారు. திருத்துவத்தில் மூன்றாம் தேவன் பரிசுத்த ஆவியானவர் ஆவியாக இறங்கி வந்தார். త్రిత్వంలోని మూడవ వ్యక్తి ఆత్మ రూపముగా వచ్చి ఉన్నారు. శరీరமான సభையை ஸ்தாபித்தார். శరీరమైన సంఘమును స్థాపించి ఉన్నారు. மகாபரிசுத்தமான விசுவாசத்தின் மேல் உறுதிப்படுத்திக் கொண்டு అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద స్థిరపరచుకొని பரிசுத்த ஆவிக்குள் ஜெபம் பண்ணி పరిశుద్ధాత్మలో ప్రార్థించుచు தேவனால உங்களை காத்து கொண்டு దేవుని ప్రేమలో కాచుకొనుచు நித்திய ஜீவனுக்கு ஏதுவாக இரக்கத்தை பெற காத்திருங்கள் சொன்ன வசன பிரகாரம் காத்திருக்க தேவன் நமக்கு உதவி செய்ய வேண்டும். నిత్య జీవార్థమైన దేవుని కనికరం కొరకు కనిపెట్టుచున్న వాక్య ప్రకారముగా మనం కనిపెట్టవలెను. வழுவாதபடி அவர் நம்மை இம்மட்டும் பாதுகாத்தார். తొట్టిల్లకుండా ఇంతవరకు కాపాడి ఉన్నారు. அவருடைய மகிமாசனத்தில் கொண்டு போய் சேர்ப்பார். ఆ మహిమాసనకు తీసుకుని వెళ్ళి చేర్చుదురు. జీవనుள்ள நம்பிக்கையை தந்தபடியினால் ஸ்தோத்திரம் பண்ணுவோம். అటువంటి జీవముల నిరీక్షణ మనకు అనుగ్రహించినందు కొరకై దేవుని స్తోత్రించుదాము. சோதரம் 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 சோதரம். இன்றைக்கு தேவையான திவ்ய ஆலோசனை தேவதாசன் மூலமாக வெளிப்படுத்தினபடியினால் స్తోత్రం பண்ணுவோம். ఈ దినమునకు అవసరమైన దేవుని యొక్క దివ్య ఆలోచన దేవుడు తన దాసుని మూలముగా మనకు బయలుపరిచినారు కనుక దేవుని స్తోత్రించుదాము. சோதரம் 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 சோதரம். எல்லா ஊழியங்களும் ஆவிக்குள்ளாக்கினபடியினால் ஸ்தோத்திரம் பண்ணுவோம். సేవలన్నీ కూడా ఆత్మవశముగా మార్చబడినందుకు కొరకై స్తోత్రించుదాము. சோதரம் சோதரம். பெரிய எழுப்புதலை தந்தபடியினால் ஸ்தோத்திரம் பண்ணுவோம். గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు పంపించారు కనుక స్తోత్రించుదాము. சோதரம் 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 சோதரம். மேலுமுள்ள கூட்டங்கள் தேவன் தாமே பொறுப்பெடுத்து ஆசீர்வதிக்கும்படியாக ஸ்தோத்திரம் பண்ணுவோம். మిగిలిన కుటుంబాలని దేవుడు భారం వహించి ఆశీర్వదించినట్లుగా స్తోత్రించుదాము. சோதரம் சோதரம். எல்லாற்றுக்கும் மேலாக இயேசு கிறிஸ்து மகிமையில் வெளிப்படும் போது அவரை சந்திக்க
தேவன் நம்மை யாவரையும் ஆயத்தப்படுத்தும்படியாக ஸ்தோத்திரம் பண்ணுவோம். అన్నిటికంటే పైగా యేసుక్రీస్తు మహిమలో ప్రత్యక్షమైనప్పుడు ఆయన సంధించు నిమిత్తము మనందరినీ దేవుడు సిద్ధపరిచినట్లుగా స్తోత్రించుదాము. ஸ்தோத்திரம் 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 ஸ்தோத்திரம். எல்லா துதி கன மகிமை கர்த்தருக்கு செலுத்தி ஸ்தோத்திரம் பண்ணுவோம். సర్వ స్తుతి ఘనత మహిమ ప్రభువుకు చెల్లించి స్తోత్రించుదాము. ஸ்தோத்திரம் ஸ்தோத்திரம். பிதா குமாரன் பரிசுத்தாவியானவர்க்காய் ஸ்தோத்திரம் பண்ணுவோம். తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కొరకు స్తోత్రించుదాము. ஸ்தோத்திரம் ஸ்தோத்திரம். 3 அல்லேலூயா சொல்லுங்கள். நாம் ஜெபம் பண்ணுவோம். ప్రార్థించుకుందాం. எங்களை நேசிக்கிற எங்கள் அருமையான நல்ல பிதாவே, நாங்கள் உம்மை நன்றியோடு உம்மை ஸ்தோத்திரிக்கிறோம். எங்களுடைய கன்வென்ஷன் கூட்டத்தின் 2ஆம் நாள் மாலையில் எங்களுடைய தேவன் மகிமையோடு வெளிப்பட்டு ஆமென் ஆண்டவரே, இவ்வளவு நேரமாக நீர் ஒவ்வொருவரோடு ஆண்டவர் இடைப்பட்டு கொண்டிருந்தபடினால் நாங்கள் உமக்கு நன்றி செலுத்துகிறோம். உம்முடைய அருமையான தாசன் மூலமாக நீர் வெளிப்படுத்துகிற எல்லா தேவனுடைய வார்த்தைகளுக்காக நாங்கள் உமக்கு ஸ்தோத்திரம் செலுத்துகிறோம். ஆண்டவரே, அன்றைக்கு சீனாய் மலையில் வெளிப்பட்ட தேவன் ஆமென் ஆண்டவரே, கிருபையும் சத்தியமும் நிறைந்தவராய் இயேசு என்னும் நாமத்தில் 2வது ஆண்டவரே ஜனத்தின் மத்தியிலே நீர் வெளிப்பட்டு 3ஆவதாக நீர் பரலோகத்துக்கு போய் பரிசுத்த ஆவியானவரை அனுப்பி கொடுத்து திருத்துவத்தின் 3ஆம் ஆளாகிய தேவ ஆவியானவர் மூலம் நீர் எங்களை சந்தித்து உயிர்ப்பித்து நீர் எங்களோடு ஆமென் ஆண்டவரை வாசம் பண்ணி கொண்டிருக்கிறபடினால் நாங்கள் உமக்கு நன்றி செலுத்துகிறோம். ஆண்டவரே, உமக்கு ஸ்தோத்திரம். கர்த்தாவே, உடைய வார்த்தையை அனுப்பி வியாதிகளை சுகமாக்குனதுக்காக ஸ்தோத்திரம். பாவத்தில் கட்டப்பட்ட விடுதலை ஆகிய ஆண்டவர் ஜனத்தை விடுதலை ஆக்கிறபடினால் நாங்கள் உமக்கு நன்றி செலுத்துகிறோம். இருளின் அதிகாரத்தினின்று நீர் விடுதலை ஆக்கி ஆண்டவரே அபிஷேகம் பண்ணி அன்பின் குமாரனுடைய ராஜ்யத்துக்குள்ளேயே கொண்டு வந்து எங்களை மகிழ பண்ணி கொண்டிருக்கிறபடினால் நாங்கள் உமக்கு நன்றி செலுத்துகிறோம். ஆண்டவரே, உமக்கு ஸ்தோத்திரம். உயிர்ப்பிக்கிற ஆவியானவர் இந்த மாலை வேளையில் உடைய வார்த்தைகளை கொண்டு இவ்வளவு நேரமாக ஒவ்வொருவரையும் நீர் உயிர்ப்பித்து கொண்டிருந்தபடினால் நாங்கள் உம்மை ஸ்தோத்திரிக்கிறோம். அநேகருடைய பாவங்களை உணர்த்தி ஆமென் பாவத்திலிருந்து விடுதலை ஆக்கிறபடினால் ஸ்தோத்திரம். வியாதியஸ்தராய் சந்தித்த நீர் அவரை வியாதியிலிருந்து விடுதலை ஆக்கிறபடினால் நாங்கள் உம்மை ஸ்தோத்திரிக்கிறோம். ஆமென் ஆண்டவரே, எல்லா விதமான கட்டுகளையும் அறுத்தபடியால் நாங்கள் உம்மை ஸ்தோத்திரிக்கிறோம். கவலைகள், துக்கங்கள், பாரங்கள் எல்லாவற்றையும் நீக்கி ஜனங்களை உமக்குள்ளே மகிழ பண்ணினபடினால் நாங்கள் உம்மை நன்றியோடு உம்மை ஸ்தோத்திரிக்கிறோம். ஆண்டவரே, தொடர்ந்து உம்முடைய கரத்தில் நாங்கள் எங்களை தாழ்த்தி தருகிறோம். இன்னும் நீர் சீக்கிரம் வெளிப்பட போகிறீர். நீர் வெளிப்படும் போது வலுவாமல் எங்களை காக்கிறவராய் மிகுந்த மகிழ்ச்சியோடு மாசில்லாமல் உடைய சமூகத்தில் எங்களையும் நிறுத்த போகிறபடினால் நாங்கள் உமக்கு நன்றி செலுத்துகிறோம். ஆண்டவரே, இந்த கன்வென்ஷன் மீதியான கூட்டங்களை இன்னும் மகிமையாய் நடத்தி முடிவை ஆமென் ஆண்டவரே மிகுந்த மகிமையாக்கி தரும்படி செபிக்கிறோம். உடைய பலத்த கரத்துக்குள் எங்களையும் கூடி வந்திருக்கிற எங்களுடைய ஜனங்களை எல்லாரையும் ஒப்படைக்கிறோம். இன்னும் திரளான ஜனங்களை கொண்டு வரும். தேசம் சத்தியத்தால் நிரப்பப்படட்டும். தேசம் நீரே தேவன், வேறொரு தேவன் இல்லை என்பதை அறிந்து கொள்ளட்டும். தவறான வழிபாடுகளில் கட்டப்பட்ட ஜனத்தை இந்த நாட்களில் விடுதலை ஆக்கி உண்மையான ஜீவனுள்ள தேவன் பக்கமாக அனைவரை இழுத்து கொள்வீராக தாழ்த்துகிறோம். சகல மகிமையும் உமக்கு கொடுக்கிறோம். இயேசு கிறிஸ்துவின் நாமத்தில் வேண்டிக் கொள்ளுகிறோம் பிதாவே. நம்முடைய கர்த்தராக இயேசு கிறிஸ்துவின் கிருபையும் பிதாவாகிய தேவனுடைய அன்பும் பரிசுத்த ஆவியானவருடைய ஐக்கியமும் பாதுகாப்பும் നമ്മുടെ அனைவரோடும் விசேஷமாக தேவ சமூகத்தில் வந்த தெய்வீக ஆசீர்வாதங்கள் பெற்ற எல்லா தேவ ஜனங்களோடும் கூட இன்று முதல் கொண்டு என்றென்றைக்கும் இருப்பதாக. 3 அல்லேலூயா மறுபடியும் சொல்லுங்கள். எல்லாருக்கும் ஸ்தோத்திரம்.